யோவான் எழுதின சுவிசேஷம், ஜான் காஸ்பல், యోహాను సువార్త చాప్టర్ 8, 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము verse 44. 44వ వచనము. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. நம் சத்ருவாகிய சாத்தானை நம் காலின் கீழ் கொண்டு வைக்கணும் அப்படின்னு நம்ம தியானிக்கிறோம். మనము మన శత్రువైన సాతానుని మన కాళ్ళ క్రింద చితక దొక్కించవలెను అనేది మనము ధ్యానించబోతున్నాం. இந்த பூமியை நாம் கீழ்ப்படுத்தணும் அப்படிங்கிறத நாம் தியானித்தோம். మనము ఈ భూమిని మనం లోపరుచుకోవాలి అనేది మనము ధ్యానించి ఉన్నాము. இங்கே சாத்தானுடைய ஒரு கேரக்டர் என்னங்கிறது சொல்லப்பட்டிருக்கு. ఇక్కడ సాతాను యొక్క ఒక స్వభావము ఏమిటి అనేది ఇక్కడ తెలియపరచబడింది. அவன் பொய்யன், பொய்க்கு பிதா. వాడు అబద్ధికుడు, అబద్ధమునకును జనకుడు. அதாவது பொய் அப்படிங்கிற ஒரு பிள்ளைக்கு, பொய் என்ற ஒரு குழந்தைக்கு அவன் தான் தகப்பனா இருக்கிறான். అబద్ధము అనే ఒక బిడ్డకి వాడు తండ్రి. அப்படின்னா அந்த பொய்க்கு யார் தாயா இருக்க முடியும், மதரா இருக்க முடியும்? అలాగైతే ఆ యొక్క అబద్ధానికి ఎవరు తల్లిగా ఉండవచ్చు? யார் பொய் பேசுகிறார்களோ அவர்கள் தான் வந்து பொய்க்கு என்னவா இருக்க முடியும், மதரா இருக்க முடியும். ఎవరైతే అబద్ధమును ఆడుదురో వారు వారికి తల్లిగా ఉంటారు. இப்போ ஒரு ஒரு குழந்தை இருக்குன்னா அதுக்கு தாய் தகப்பன் 2 பேர் இருக்கணும். தாய் தகப்பன் 2 பேருமே இருக்கணும். ఒక చిన్న బిడ్డ ఉన్నాడంటే అతనికి తండ్రి తల్లి ఖచ్చితంగా ఇద్దరు ఉంటారు. ஓகே. இப்போ பொய் அப்படிங்கிற குழந்தைக்கு, பொய்ங்கிறதான பிள்ளைக்கு தகப்பன் யார், அப்பா யார் அப்படின்னா సాతాన్. ఇప్పుడు అబద్ధము అనేటువంటి ఈ బిడ్డకు తండ్రి ఎవరంటే సాతాను. அப்ப தாய், అప్పుడు తల్లి யார் பொய் பேசுகிறார்களோ, யாருடைய வாயிலிருந்து பொய் பிறப்பிக்கப்படுதோ அவங்க தான் பொய்க்கு அம்மாவா இருக்காங்க. ఎవరైతే అబద్ధమును ఆడుతురో, ఎవరి నోటి నుంచి అయితే అబద్ధము బయటకు వస్తుందో వాడు తల్లిగా ఉంటున్నాడు. பொய் இங்கேருந்து வருது, வாயிலேருந்து இப்போ உள்ள இருந்து பொய் பிறக்குது. ఇప్పుడు నా నోటి నుంచి అబద్ధం అనేది బయటకు వస్తుంది, జనింపజేస్తుంది. யாரும் சேர்ந்து தான் அந்த பொய்யை பிறப்பிக்கிறார்கள். ఎవరెవరు చేరి ఆ యొక్క అబద్ధమును జన్మింపజేస్తున్నారు? సాతానుడు, அவன் பொய்யன், వాడు అబద్ధికుడు, அவன் தான் பொய்க்கு பிதா, వాడు అబద్ధములకు తండ్రి. அப்ப அவனும் వాడు பொய் பேசுகிறவனும் అబద్ధం ఆడేవాడు 2 பேரும் சேர்ந்து தான் அந்த பிள்ளையை பிறப்பிக்கிறாங்க. ఇద్దరు కలిసి ఆ యొక్క బిడ్డ జన్మింపజేస్తున్నారు. அப்ப எப்பெல்லாம் நம்ம பொய் சொல்றோமோ, ఎప్పుడైతే మనము అబద్ధం చెబుతున్నామో, அப்ப இந்த வசனத்துல நான் பொய்க்கு என்னவா இருக்கிறோம் அப்படின்னா மதரா இருக்கும். ఇప్పుడు ఈ యొక్క వచనాన్ని బట్టి ఈ యొక్క అబద్ధమునికి మనం ఏమవుతున్నామంటే తల్లిగా మారుతున్నాం. அப்ப பிசாசோடு சேர்ந்து ஒரு பொய்யை பிறப்பிக்க போடும் பொழுது நாம் எப்படி இந்த பிசாசை நம் காலின் கீழ் கொண்டு வர முடியும்? ఇప్పుడు సాతానుతో చేరి మనము అబద్ధాన్ని మనము జనింపజేసి ఒక తల్లిగా మారుతుంటే మనం ఏ విధంగా సాతాన్ని మన కాళ్ళ క్రిందకి తీసుకురాగలము? அவரெல்லாம் பிசாசோடு என்னவா இருக்கிறார்கள், ஐக்கியமா இருக்கிறார்கள். అటువంటి వారు సాతానుతో వారు సహవాసం కలిగి ఉన్నారు. பொய் குற்றம் சாட்டுகிறவர்கள் பிசாசோடு ஐக்கியமா இருக்கிறார்கள். నేరం మోపు వారు సాతానుతో ఐక్యమై ఉన్నారు. மாய்மாலம் பண்ணுகிறவர்கள், వేషధారణ చేసేవారు பிசாசோடு ஐக்கியமா இருக்கிறார்கள், సాతానుతో ఐక్యపరచబడి ఉన్నారు. அவரெல்லாம் பிசாச காலின் கீழ் கொண்டு வர முடியாது. ఇటువంటి వారు సాతాన్ని వారి కాలి కిందకి తీసుకుని రాలేరు. பிரியமானவர்களே, நாம் முற்காலத்தில் நாம் பொய்க்கு நாம் இடம் கொடுத்திருக்கலாம். ప్రియులారా, మనం ఒక దినాన మనము అబద్ధానికి మనం అవకాశం ఇచ్చి ఉండొచ్చు. பிசாசோடு சேர்ந்து நாம் பொய்யை பிறப்பிச்சிருந்திருக்கலாம். సాతానుతో కలిసి మనము అబద్ధమును మనం జనింపజేసి ఉండొచ్చు. ஆனால் ఎప్పుడు நாம் மறுபடியும் பிறந்து தேவனுடைய பிள்ளைகளானோமோ, ఎప్పుడైతే మనము అయినప్పటికీ మనం ఎప్పుడైతే దేవుని పిల్లలుగా మార్చబడ్డామో, நம்முடைய வாயிலிருந்து பிறப்பிக்கிறது எல்லாம் வந்து உள்ளது உள்ளதென்றும் இல்லது இல்லதென்று இருக்கணும். మన నోటి నుంచి జనింపజేసేదంతయు కూడా ఉన్నది ఉన్నట్లుగాను లేనిది లేనట్లుగా నడవలను. ஒரு காலம் நம்மளுடைய வாயிலிருந்து பொய் பிறப்பிக்க கூடாது. ఏ మాత్రము మన నోటి నుండి అబద్ధం మరి బయటికి రానికూడదు.
జీసస్ இப்படி சொன்னார். యేసుక్రీస్తు ఈ విధంగా చెప్పాడు. మాథ్యూ 5:37. మత్తయి సువార్త 5:37 వచనము. మత్తయి எழுதின సువిశేషం 5వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనము. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. உள்ளதை உள்ளதென்றும் இல்லதை இல்லதென்று சொல்லுங்கள். అవును అంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. இதற்கு மிஞ்சினது தீமை. దీనికి మించినది దుష్టత్వం. ஏதேன் தோட்டத்துல ఏదైనా తోటలో ஆதி தாய் தகப்பனிடத்தில் கர்த்தர் தேவனாகிய கர்த்தர் தோட்டத்துக்குள்ள வந்தார். మన పితరులైనటువంటి తల్లిదండ్రుల దగ్గర దేవుడు వచ్చి ఉన్నాడు ఆదాము హవ్వల దగ్గరికి. இந்த వచనத்தில் என்ன வாசிக்கிறோம்? உள்ளதை உள்ளதென்றும். ఈ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే అవునంటే అవును, எஸ் எஸ்க்கு எஸ்ஸா இருக்கணும், நோன்னா நோன்னு இருக்கணும். ఎస్కి ఎస్, అవునంటే అవును, కాదంటే కాదు, அவ்வளவுதான். అంతే. கேட்டார், நான் விலக்கினதான கனியை நீ புசித்தாயோ அப்படின்னு கேட்டார். నేను సృజించినటువంటి ఈ పండుని నీవు తిని ఉన్నావా అని అడిగాడు. இப்ப பதில் என்ன சொல்லிருக்கணும்? ఇప్పుడు దానికి జవాబు ఏం చెప్పి ఉండాలి? ఎస్ புசித்தேன், అవును తిన్నాను. புசிக்கல, లేదు తినలేదు. எஸ் அல்லது நோ தான் சொல்லணும். అవును అని చెప్పాలి, లేదని చెప్పాలి. இதற்கு மிஞ்சினதெல்லாம் என்னது அப்படின்னா தீமை. దీనికి మించినది ఏంటంటే దుష్టత్వం. அதுக்கு அவன் என்ன சொன்னான் அப்படின்னா நிறைய எக்ஸ்பிளனேஷன் கொடுத்தான், அதுக்கு நிறைய வியாக்கியானம் கொடுத்தான். దీనికి వారు చెప్పిన వివరణ ఏంటంటే ఎంతో విపులీకరించి ఏదో అనవసరమైనటువంటి విపులీకరణ. என்ன எக்ஸ்பிளனேஷன்? ఎటువంటి వివరణ? நீர் கொடுத்த மனைவியானவள் புசிக்க கொடுத்த அப்படின்னா நான் சாப்பிட்டேன். నీవిచ్చినటువంటి ఈ భార్య తినటుకు నాకు ఇచ్చిన కారణాన్ని బట్టి నేను తిన్నాను. இதான் எக்ஸ்பிளனேஷன் கொடுக்கிறது. ఇది వివరణ ఇవ్వడం. ஆண்டவர் கேட்டார், உள்ளதை உள்ளதென்றும் இல்லதை இல்லதென்றும் சொல்லுங்கள். ప్రభు అంటున్నాడు ఉన్నది ఉన్నట్లుగా, అంటే అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. அப்ப யார் யாரெல்லாம் విశాలமான பாதையில் செல்கிறார்கள் என்றால், ఎవరెవరైతే విశాలమైనటువంటి మార్గంలో వెళ్తూ ఉన్నారో ஆண்டவர் சொன்னார், ஒன்னு ఇడుకமான వాసల్, ఇడుకமான நெருக்கமான వழి, ఇరుకైన ద్వారము, ఇరుకైనటువంటి ఆ యొక్క ప్రదేశము. இன்னொன்னு విశాలமான பாதை, విశాలமான గేట్. విశాలమైనటువంటి ఇంకొకటి విశాలమైనటువంటి మార్గము, విశాలమైనటువంటి ఆ యొక్క ద్వారము. அந்த இடுக்கமான நெருக்கமான வழியில் செல்கிறவருடைய வார்த்தை எல்லாம் எப்படி இருக்குன்னா உள்ளது உள்ளது இல்லது இல்லது, அவ்வளவுதான். ఈ యొక్క ఇరుకైనటువంటి ఆ యొక్క సంకుచితమైనటువంటి ఆ యొక్క ద్వారమును ప్రవేశించే వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి. ஆனால் విశాలமான பாதையில் செல்கிறவர்கள் ఇவ்வளவு దూరத்துக்கு వ్యాఖ్యానం பண்ணுவாங்க. అయితే విశాలమైనటువంటి ఈ ద్వారంలో ప్రవేశించే వారు ఏ విధంగా ఉంటారంటే ఎంతగానో వివరించి చెప్తుంటారు. ప్రియమానవులే, கடந்த நாட்களெல்லாம் நாம் நிறைய வியாக்கியானம் பண்ணிட்டோம், நிறைய எக்ஸ்பிளனேஷன் கொடுத்தாச்சு. ప్రియులారా, మనం గతించిన దినాల్లో అనేకమైనటువంటి సాకుపోకులు చెప్పి ఉండొచ్చు. எல்லாம் எக்ஸ்பிளனேஷன்ஸ் எல்லாம், ఇవన్నీ అనవసరమైనటువంటి వివరణలు, எல்லாம் జస్టిఫికేషన్ ఎல்லாம், ఇవన్నీ కూడా తను తీర్పు తెచ్చుకోవడం. வேதம் சொல்லுது இதுக்கு மிஞ்சினது தீமை அப்படின்றது. వాక్యం చెప్తుంది దీనికి మించినది దుష్టత్వం, దుష్టుల నుండి పుట్టినది. ఇది ఎంగే స్టార్ట్ అయ్యింది? ఏదైనా తోటలో స్టార్ట్ అయ్యింది. ఇది ఎక్కడి నుంచి ప్రారంభించబడింది అంటే ఏదైనా తోట నుండే ప్రారంభించబడింది. சத்துருனுடைய வீழ்ச்சியில் விழுந்த மாத்திரத்திலே அவர்கள் என்ன செஞ்சிட்டாங்கன்னா இந்த தீமைக்கு ஆளாயிட்டாங்க. శత్రువు యొక్క ఆ యొక్క ఆలోచనకి ఎప్పుడైతే పడిపోయారో అప్పుడే వారు ఈ యొక్క దుష్టత్వానికి సంబంధించిన వారు అయ్యారు. நம்மளுடைய நடைமுறை சூழ்நிலைகளை நாம் யோசிச்சு பார்ப்போம். మన యొక్క అనుదిన జీవితాలలో మనం ఇది ఆలోచించి చూడాలి. சில சூழ்நிலைகள்லாம் நாம உள்ளதுன்னு சொல்ல మాటేంగறோం. కొన్నిసార్లు మన యొక్క పరిస్థితులలో మరి ఉన్నది ఉన్నట్లుగా మనం చెప్పేవారం ఉండట్లేదు. பழைய ஏற்பாட்டில் ஒரு మనిషిని காண்பிக்கிறேன். పాత నిబంధనలో ఒక మనిషిని మనం చూద్దాం. యాత్రాగమ పుస్తకం నిర్గమకాండము 32వ అధ్యాయం. 32వ అధ్యాయము. యాత్రాగమం 32. నిర్గమకాండము 32వ అధ్యాయము. మోసే ఆరోన్ట కేள்வி கேட்கிறார். మోషే అహరోన్ దగ్గర ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఆరోన్ என்ன செஞ்சார் அப்படின்னா, అహరోన్ ఏం చేస్తున్నాడంటే இங்க பாருங்க 3వ వచనத்துல 3వ వచనం చూడండి. எல்லாரும் தங்கள் காதுகளில் இருந்த பொன்னணிகளை கலற்றி ஆரோனிடத்தில் கொண்டு வந்தார்கள். ప్రజలందరూ తమ చెవులను ఉన్న బంగారు పోగులు తీసి అహరోన్ వద్దకు తెచ్చిరి. அவன்கிட்ட பொன்னை வாங்கினான் ஆரோன். వారి దగ్గర బంగారం తీసుకున్నాడు. ஒரு சிற்ப கருவியினால் கருப்பிடித்தான். అతను ఒక పోత పోసి పోగరుతో ఒక రూపం ఏర్పరిచాడు. ஒரு கன்றுக்குட்டியை வார்ப்பித்தான். ఒక దూడను చేశాడు. ఓకే, ఇவ்வளவு కార్యங்களை செஞ்சாவன்.
ఇన్ని కార్యాలు అతను చేశాడు. ஒரு ஒரு காம்பஸ் எடுத்து அதை வரைஞ்சி ஒரு டை தயாரிச்சு அதை நெருப்புல போட்டு ஒரு கோல்டன் காஃபை தயாரிச்சான். ఇప్పుడు బంగారం తీసుకొని పోగరుతో రూపం చేసి దాన్ని పోత పోసి దూడగా మార్చాడు. இப்ப ஒரு நெருக்கடி வந்துருச்சு. ఇప్పుడు ఒక ఇక్కటైనటువంటి ఒక ప్రదేశానికి వచ్చేసాడు. మోసే కోపமா இருக்கிறார். ఇప్పుడు మోషే కోపడుతున్నాడు. தேவன் கோபமா இருக்கிறார். దేవుడు కోపడుతున్నాడు. இப்ப 21వ వచనத்துல ఇప్పుడు 21వ వచనం చూద్దాం. మోసే ఆరోన్‌ట கேக்குறார். మోషే అహరోన్ దగ్గర అడుగుతున్నాడు, இந்த ஜனங்கள் மேல் இந்த பெரும் பாதகத்தை சுமக்கிறதுக்கு இவர்கள் என்ன செய்தார்கள் சொன்னார். నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపం వచ్చినట్లుగా నీవేం చేసావంటున్నాడు. அதுக்கு அவங்க என்ன சொன்னாங்க பாருங்க. అతను ఏం చెప్తున్నాడు చూడండి. అహరోను 24వ వచనం 24వ వచనం చదువుదాం. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దాన్ని ఊడదీసి తిండని చెప్తుని నేను దాన్ని అగ్నిలో వేయగా ఈ దూడ అయిన నేను. நல்லா இருக்குல்ல கதை? కథ బాగుంది కదా? நல்ல சூப்பர் கதை. అద్భుతమైన కథ కదా? நல்லா சுத்திட்டார் பாத்தீங்களா? బాగా తిప్పారు చూసారా? எப்படி யாரெல்லாம் பொண்ணுடைமைகள் வச்சிருக்கீங்களோ கழட்டி கொடுங்கன்னு சொன்ன கேட்டேன். ఎవరెవరి దగ్గర బంగారం ఉందో మీరు తీసుకొని ఊడదీసి ఇవ్వమని చెప్పాను. எல்லாம் கழட்டி கொடுத்தாங்க, మొత్తం ఇచ్చేశారు. நான் அதை என்ன செஞ்சேன்னா நெருப்புல இப்படி போட்டேன். నేనేం చేశానంటే అది తీసుకుపోయి నేను అగ్నిలో వేశాను. அது இப்படி ஒரு ஷேப்புக்கு வந்துருச்சு. இப்படி అది అదే విధంగా ఆకారానికి వచ్చి తోడైంది. தானாவே வந்துருச்சு. அது దాని పాటికి అదే అయింది. அந்த అగ్నిలో పోటேன், ఆ యొక్క అగ్నిలో నేను వేశాను. அதிலிருந்து இந்த கன்றுக்குட்டி இந்த ஷேப்புக்கு வந்துருச்சு. దానిలో నుండి ఈ యొక్క దూడ అనేది ప్రత్యక్షమైపోయింది. ஓ என்ன போய் ఇటువంటి అబద్ధము. அதனாலதான் ஆரோன்லாம் தேவன் நம்ப முடியல. అందుకనే అహరోన్ని దేవుడు నమ్మలేకపోయాడు. ஸோ பிரியமானவர்களே, நெருக்கத்தில் நாம் என்ன செஞ்சிடக்கூடாது அப்படின்னா பொய் சொல்லிடக்கூடாது. ప్రియులారా, మనం ఎటువంటి ఇక్కటైన పరిస్థితి అయినప్పటికీ కూడా మనము అబద్ధం ఆడేవారంగా ఉండకూడదు. உள்ளதுன்னு ஒத்துக்கணும். ఉన్నది ఉన్నట్టుగానే ఒప్పుకోవాలి. இதற்கு மிஞ்சினது தீமை. దీనికి మించినది దుష్టుని నిలుపుటేది. நான் ஒரு సహోదరుని அறிவேன். నేను ఒక సహోదరుని అడుగుతును. நான் பல இடங்களில் சொல்லியிருக்கேன். నేను అనేక స్థలాల్లో కూడా చెప్పి ఉన్నాను. గల్ఫ్లో உள்ள ஒரு சகோதரன், గల్ఫ్లో வேலை செய்துகிட்டு இருந்த இடத்தில், గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నట్టు ఒక సహోదరుడు పనిచేస్తున్నవాడు. ஒரு பெரிய லாக்ஸ் கணக்கில் உண்டான ஒரு நியூ మిషన్, ఎన్నో లక్షల రూపాయల విలువ కలిగినటువంటి ఒక కొత్త మిషన్, அந்த ஒரு యంత్రం. அதை அவர் அப்பதான் அந்த மிஷினை அவர் வந்து இந்த நிறுவுறாங்க, அதை ఎస్టాబ్లిష్ పண்றாங்க. அதை అప్పుడే ఆ యొక్క మిషన్ వచ్చి అక్కడ నిలువ పెట్టి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. அதை కనెక్షన్ கொடுத்துக்கிட்டே இருக்கும் பொழுது என்ன ஆயிடுச்சு அப்படின்னா ఫైర్ ஆயிடுச்சு. అది కనెక్షన్ ఇస్తూనే ఉండగా అనుకోకుండా అది కాల్చి పేలిపోవడం జరిగింది. இவர் அப்படியே பயந்துட்டார். ఇతను అదే విధంగా భయపడిపోయాడు. వెంటనే లాక్స్ కనకాన ఉండాన మిషన్ ఆచే, అనేక లక్షల విలువైనటువంటి మిషన్ అయిపోయింది. ఇంపోర్టెడ్ మిషన్. అది ఎక్కడి నుంచో బయట దేశం నుంచి వచ్చింది. న్యూ మిషన్. అది కొత్త మిషన్. நான் కొంచెం సాలరీకి தான், குறைவான సాలరీకి தான் நான் இருக்கேங்க. నేను పనిచేసేది ఎంతో తక్కువైన సాలరీకి జీతాన్ని పనిచేస్తున్నాను. ఇది మరి ఆయిடுச்சே. ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు நான் என்ன செய்ய? ఇప్పుడు నేనేం చేయాలి? அப்படின்னு நம்மளுடைய மாம்சம் என்ன சொல்லுது அப்படின்னா ஏதாவது காரணம் சாக்கு போக்கு சொல்லுது. అయితే ఇప్పుడు శరీరం ఏం చెప్తుందంటే ఏదో ఒక సాకు చెప్పు. வேதம் சொல்லுது, உள்ளதை உள்ளதென்றும் இல்லதை இல்லதென்றும் சொல்லுங்கள். దేవుని వాక్యం సెలవిస్తుంది, అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. அந்த சகோதரன் நீண்ட நேரம் யோசிச்சுலாம் இல்லை. ఈ యొక్క సహోదరుడు ఎంతోసేపు మరి ఆలోచిస్తూ ఉండలేదు. ஆனா பிசாசானவன் என்ன செய்யறான் அப்படின்னா ஏதாவது காரணம் சொல்லு. అయితే సాతాను ఏమంటాడంటే ఏదో ఒక కారణం చేసి తప్పించుకో. ఇదే மாதிரிதான். ఇదో ఈ విధంగా, நான் అగ్నిలో పోటேன், ஒரு கன்றுக்குட்டி வந்தது, నేను అగ్నిలో వేశాను, వెంటనే అది దూడైపోయింది. இல்ல కాదు 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 కాదు. அவரு ஆண்டவரே நான் உள்ளதுன்னு சொல்ல போறேன். ప్రభా నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. தனக்கு மேல உள்ளதான அதிகாரிட்ட போனார். తన పైన ఉన్నటువంటి అధికారి దగ్గరికి వెళ్ళాడు. సార్ இதை இப்படிதான் நான் கனெக்షన్ கொடுத்தேன் இந்த మిషனை. సార్ ఈ విధంగా నేను కనెక్షన్ ఇస్తూ ఉండగా ఇదే మరి ఫైర్ ఆయిடுச்சு. అనుకోకుండా ఇది ఫైర్ అయిపోయింది. அவ்வளவுதான். இயேசுவின் நாமத்தினால போய் சொன்னார். యేసుక్రీస్తు నామములో అది చెప్పేశాడు. என் கையை விரிக்கிறேன், నా యొక్క చేతులు అప్పగిస్తున్నాను. பாவம் செய்யக்கூடாது, నేను పాపం అయితే చేయను. நான் பொய் சொல்லக்கூடாது, నేను అబద్ధం అన్ను, நான் మறைக்க కూடாது, నేను మరుగు చేయకూడదు. మాట என்ன நடந்ததோ உள்ளதுன்னு சொல்ல போறேன். ఏదైతే జరిగిందో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలనుకుంటున్నాను. ஆண்டவருடைய నామத்தினால போனார். దేవుని యొక్క నామంలో వెళ్ళాడు. உள்ளார பயம் இருக்கு, లోపలైతే భయం ఉన్నది నిజమే. ஆண்டவருடைய నామத்தினால போய் சொன்னார். అయితే దేవుని యొక్క నామంలో పోయి చెప్పాడు. அவருக்கு மேல உள்ள அதிகாரி சொன்னார், ఆ యొక్క పై అధికారి చెప్తున్నాడు, ఇదే మరి சில சமயங்கள்ல நடக்கும், ఇటువంటి పొరపాట్లు కొన్నిసార్లు జరుగుతాయి, அது கவலைப்பட வேண்டாம். దాన్ని బట్టి నువ్వు చింతించొద్దు. சில வந்த மிஷின்லேயே ஏதாவது சில ஷார்ட் சர்க்யூட் இருக்கலாம், நீங்க அதை கவலைப்பட வேண்டாம். நீங்க சொன்னது வரைக்கும் ஓகே,
அதனுடைய இதை எழுதி நம்ம திருப்பி அனுப்பிச்சு விட்டுருவோன்ட்டார். ఒకవేళ ఆ యొక్క యంత్రంలో వచ్చేదానికి ముందుగానే మరి ఏదైనా ఫాల్ట్ కూడా ఉండొచ్చు, కాబట్టి మనం దాన్ని అదే విధంగా మనం రిటర్న్ పంపించేద్దాం, ఓకే లీవ్ ఇట్ அப்படின்ட்டார். అది వదిలిపెట్టేసి అని చెప్పాడు. అబ్బా அவரு அவ்வளோ இளைப்பாறுதல் அவருக்கு. ఎంతో విశ్రాంతి. ஆண்டவரே நான் பயந்திருந்தனே, ప్రభా నేను భయపడ్డానే, எனக்கு வேலை போயிடுமோன்னு நான் பயந்தனே, నాకు పని పోతుందేమని భయపడ్డానే, எனக்கு நிறைய ఫైన్ வந்துடும் பயந்தனே, నేను పారితోషికం నేను ఎంతో మరి నేను ఫైన్ కట్టవస్తుందేమో అనుకున్నానే, எல்லாவற்றுக்கு மேலாக நான் பொய் சொல்லக்கூடாதுன்னு நான் பயந்தனே, అయ్యో వీటన్నిటికంటే ఎక్కువగా నేను అబద్ధం ఆడవలసి వస్తుందేమో భయపడ్డానే. என்னை பாதுகாத்தீங்களே ప్రభా నన్ను భద్రపరిచావు. அடுத்த ஒரு அரை மணி நேரம் 1 மணி நேரத்துக்குள்ள எனக்கு ஃபோன் அடிச்சிட்டாரு అங்கேருந்து. ఆ తర్వాత ఒక అరగంట గంట లోపలే నాకు బ్రదర్కి ఫోన్ చేశాడట. బ్రదర్ సహోదరుడా, கர்த்தர் இவ்வளோ பெரிய காரியத்தை செய்தார், దేవుడు ఎంతో గొప్ప కార్యం చేస్తున్నారు పక్షాన. அருமையானவர்களே, ప్రియమైన వారారా, இக்கட்டில் நெருக்கத்தில் ஆபத்தில் நான் பொய் சொல்லக்கூடாது. ఇబ్బందులైనప్పటికీ ఇక్కట్టైనప్పటికీ కూడా అబద్ధమే తడకూడదు, எந்த சூழ்நிலையிலும். అది ఎటువంటి పరిస్థితి అయినా కూడా. அப்படின்னா நாம் சாத்தானை நம் காலின் கீழ் கொண்டு வரவே முடியாது. ఆ విధంగా కాకపోతే మనము సాతాన్ని మన కాలి కిందకి తీసుకొని రాలేము. நாம் இங்கே வாசிக்கிறோம், ఇక్కడ మనం చదువుతాం రెవల్యూషన్ చాప్టర్ 14, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము. రెవల్యూషన్ చాప్టర్ 14, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము. அதுல 1,44,000 పీపుల్ குறித்து நான் வாசிக்கிறோம். 1,44,000 మంది ప్రజల గురించి అక్కడ చదువుతాం మనము. அவர்களை குறித்து நிறைய காரியங்கள் சொல்லப்பட்டிருக்கிறது. వీరి గురించి అనేకమైన కార్యాలు చెప్పబడి ఉన్నవి. அதுல ஒரு காரியம் என்னவென்றால், దీంట్లో ఒక కార్యం ఏంటంటే 5వ వచనத்தில் వాసిக்கிறோம், 5వ వచనం మనం చదువుతాం. அவருடைய வாயிலே கபடம் காணப்படவில்லை. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. என்ன ஒரு குட் டெஸ்டிமனி. ఇటువంటి మంచి సాక్ష్యం చూడండి. 1,44,000 பேருடைய வாயிலே கபடம், பொய், మైమాలం కానపడవిல்லை. 1,44,000 మంది యొక్క నోటిలో అబద్ధం కానీ వేషధారణ కానీ వీరి కనబడలేదు. இந்த 1,44,000 பேர் வந்து லிட்டரலாவா அப்படிங்கிற ஆராய்ச்சி நமக்கு வேண்டியதில்லை. ఈ యొక్క 1,44,000 మంది అక్షరానుసారంగానా అనేది మనకు అవసరం కాదు, அது நமக்கு தேவையில்லை, అది మనకు అవసరం లేదు. தகப்பனே நான் அதுல ஒரு ஆளா இருக்கணும், ప్రభా నేను వారిలో ఒకటిగా ఉండాలి, என் வாயில கபடம் காணப்படக்கூடாது, నా నోటిలో అబద్ధం కనబడకూడదు. எந்த ఇక్కటిலும் நெருக்கத்திலும் நான் என்ன செய்யக்கூடாதுன்னா பொய் சொல்லக்கூடாது. ఎటువంటి ఇబ్బంది అయినా ఎటువంటి ఇరుకైన ప్రదేశమైనా కూడా అబద్ధం అయితే మాత్రం నేను కనపరచకూడదు. சிலர் வாயை திறந்து பொய் சொல்ல மாட்டாங்க, చాలా మంది నోరు తెరిచి అబద్ధం ఆడరు. ஆனால் அவருடைய வாயில் என்ன, அவருடைய வாழ்க்கையில் என்ன இருக்குன்னா ஒரு கபடா இருக்கும். అయితే వారి యొక్క జీవితంలో ఒక కపటం ఉంటుంది. அந்த ஒரு கபடத்தை நான் என்னன்னு சொல்றேன், ఆ యొక్క కపటం ఏందని చెప్తాను. நான் கையாண்ட பார்த்து புழங்கின ஒரு காரியத்தை சொல்ல விரும்புகிறேன். నేను ఈ విషయాన్ని అనుభవించి చూసిన కార్యాన్ని చెప్తున్నాను. ஒரு நம்மளுடைய சர்ச்சஸ்ல, சிஎஃப்சி சர்ச்சஸ்ல இப்படி ஒரு சுற்றறிக்கை நாம் சர்க்குலர் நம்ம வாசிக்கிறது உண்டு. మన యొక్క సిఎఫ్సి చర్చిలో మరి ఇటువంటి ఒక ఆర్టికల్, ఇటువంటి ఒక పత్రిక రాతపూర్వకమైన మనం చదవలసి ఉంటుంది. அதாவது என்னன்னா, అదేంటంటే 1000 ரூபாய்க்கு மேலே யாராவது ஒருத்தட்ட ஒரு பணத்தை கைமாற்று வாங்குறோம் அப்படின்னா లోకల్ உள்ள రెస్పాన్సిబుల్ ఎల్డర్స్ట తగవల్ சொல்றது. ఎవరైనా 1000 రూపాయల కంటే ఎక్కువ అప్పుగా ఎవరైనా తీసుకుంటున్నారంటే మీరు దయచేసి మీ బాధ్యత గల సహోదరుల దగ్గర మీరు తెలియపరచాలి. అది நல்லது, అది మంచి విషయం, நல்ல விஷயம், అది మంచి విషయం. అది சிலர்லாம் என்ன நினைக்கிறாங்கன்னு, சிலர் என்கிட்ட கிரிட்டிக்கலா என்கிட்ட சில பேர் கேள்வி கேட்டிருக்காங்க. చాలా మంది నా దగ్గర ఏ విధంగా మాట్లాడారంటే కొంచెం క్రిటికల్ గా నాతో ఈ విధంగా ప్రశ్నించారు. இந்த கையில பணம் கொடுக்கறது இந்த கைக்கு தெரியக்கூடாதுன்னு சொல்லியிருக்கு. ఈ యొక్క చేతిలో పొలం డబ్బులు తీసుకున్నది ఈ చేతికి తెలియకూడదని చెప్పారు. ஆனா நீங்க எல்டர்ஸ் என்ன சொல்றீங்க அப்படின்னா, யார்கிட்ட பணம் கொடுக்குறீங்க அப்படிங்கறத எங்கள்கிட்ட சொல்லிட்டு கொடுங்க அப்படின்னு நீங்க சொல்றீங்க. అది అయితే మీరు పెద్దలుగా మీరేం చెప్తున్నారంటే, ఎవరికైతే మీరు డబ్బులు ఇస్తున్నారో నాకు చెప్పి మీరు ఇవ్వమంటున్నారు. ప్రియమైన మనీ మ్యాటర్స్ లో ரொம்ப நாம் உண்மை உள்ளவர்களா இருக்கணும். ప్రియులారా, మనము డబ్బు కూడిన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. நாம் யாருடைய வாழ்க்கையும் நம்ம வந்து కంట్రోల్ பண்ண விரும்பல. ఎవరి యొక్క జీవితాలను మనము నియంత్రించబోయేది లేదు. அதெல்லாம் நம்மளுடைய விருப்பம் இல்ல, అది మన యొక్క కోరిక కాదు. சபையில தீங்கு பிசாசானவன் பூந்து என்ன செஞ்சிடக்கூடாதுன்னு, இப்படிப்பட்ட காரியங்கள்லாம் செய்யக்கூடாதுன்னு கேர்ஃபுல்லா இருக்கும். సంఘములో దుష్టత్వము అనేది సాతాను యొక్క కార్యము ఇక్కడ జరగకూడదనే ఆలోచనతో మేము చెప్తున్నాము. ஒரு சகோதரன் என்ன பண்ணார் அப்படின்னா, ఒక సహోదరుడు ఏం చేశాడంటే, ஒரு தமிழ்நாட்டுல ஒரு சர்ச்சில்
நான் ఓవర్సీ பண்றதான சர்ச்சில் తమిళనాడులో నేను నడిపిస్తున్న ఏదో ఒక చర్చిలో జరిగిన విషయము. நீண்ட நாட்களா நல்ல சகோதரனா இருந்தவர், చాలా దినాలుగా మంచి ఒక సహోదరుగా ఉన్నాడు. ஆனால் அவருடைய பிசினஸ்ல அப்படியே படுத்துட்டார். అయితే ఆయన యొక్క బిజినెస్ లో అదే విధంగా కిందికి దిగజారింది. இப்ப பணம் காசு இப்ப தேவைப்படுது. ఇప్పుడు డబ్బులు అవసరం అవుతున్నాయి. இப்ப பிரதர் ஏட்ட வந்து ஒரு 25,000 வாங்கினார். నా దగ్గర ఒక 25,000 తీసుకున్నాడు. நான் 1 monthல உங்களுக்கு திரும்பி தர்றேன்னு சொன்னார். ఒక నెల నేను ఇస్తానని చెప్పాడు. 1 month ஆயிடுச்சு, ఒక నెల అయిపోయింది. இவர் கையில பணம் இல்ல, ఈయన దగ్గర డబ్బులు లేవు. சகோதரர் பீட்ட போறார், பி பிரதர்ட்ட போறார். సహోదరుడు బి దగ్గరికి వెళ్తున్నాడు. ஒரு இன்னொருத்தருந்து ஒரு 25,000 வாங்குறாரு. అతని దగ్గర ఒక 25,000 తీసుకున్నాడు. ஏட்ட கொடுத்துட்டார். ఏ దగ్గరికి ఇచ్చాడు? இப்ப ఏ பிரதர் என்ன சொல்றாரு சொல்லுங்க பாப்போம். ఇప్పుడు ఏ బ్రదర్ ఏమంటున్నాడు చెప్పండి. பரவாயில்ல, பிரதர் வாங்கினாரு, 1 மாசத்துல என்ன செஞ்சிட்டார், திரும்ப கொடுத்துட்டார். పర్వాలా, బ్రదర్ తీసుకున్నాడు, చెప్పినట్టుగానే ఒక నెలలో మరలా ఇచ్చేసాడు. పర్వాలేదు. இது பிரதர், இதை வந்து என்னோட நெருக்கத்தினால நான் வாங்குறேன், அதனால அதை வந்து எல்டர் பிரதர்ட்ட எதுவும் என்ன செஞ்சிடாதீங்க, சொல்லிடாதீங்க. ఇప్పుడు ఈ సహోదరుడు ఏమంటే, సహోదరుడా నేను ఇది నాకున్న ఇబ్బందిని బట్టి నేను నీ దగ్గర తీసుకున్నాను, ఈ విషయాన్ని మన యొక్క పెద్దలకు తెలియాల్సిన అవసరం లేదు. இப்ப பீட்ட வாங்கி ஏட்ட கொடுத்துட்டார். ఇప్పుడు బి దగ్గర తీసుకొని ఏకి ఇవ్వాల్సిన 25,000 ఇచ్చాడు. அடுத்து சீட்டை வாங்கி பீட்ட கொடுத்துட்டார். ఇప్పుడు సి దగ్గర తీసుకొని బి దగ్గరికి ఇచ్చాడు. கேம் நல்லா இருக்குல்ல? గేమ్ ఎలా ఉంది చూసారా? சூப்பர் கேம், సూపర్ గేమ్ కదా. இப்ப உண்மையிலே இந்த கேம் உள்ளார விளையாடாம இருக்கணும்னா என்ன செஞ்சிருந்திருக்கணும் சொல்லுங்க. ఈ యొక్క గేమ్ లోపలది చుట్టూ తిరగకుండా ఉండాలంటే ఏం చేసి ఉండాలి చెప్పండి? என்ன செஞ்சிருக்கணும் சொல்லுங்க. ఏం చేసి ఉండాలి చెప్పండి? இந்த கேம் உள்ளார விளையாடாம இருக்கிறதுக்கு என்ன செஞ்சிருந்திருக்கலாம்? ఈ యొక్క ఆట ఆడకుండా ముందుగా ఏం చేసి ఉండాలి చెప్పండి? நீங்களே சொல்லுங்க. என்ன செஞ்சிருக்கணும் சொல்லுங்க பாப்போம். எல்டர்ட்ட சொல்லியிருந்தா இந்த கேம்லாம் உள்ளார வந்திருக்காது. ఏం చేసి ఉండాలంటే, తను ఎప్పుడైతే డబ్బులు అడిగినాడో ఆ సమయంలో మరి బాధ్యతగా సహోదరు దగ్గర చెప్పిండుంటే ఈ యొక్క ఆట ఉండేది కాదు. మొత్తం அதில் இன்வால்வ் ஆனவங்க எவ்வளவு பேர் அப்படின்னா 5 பேர். వీళ్ళ మొత్తం మీద జోక్యం చేసుకునే ఎంతమంది అంటే 5. இந்த 5 பேருக்கும் ஏ குறித்து பாக்கி 4 பேருக்கு தெரியாது, பி குறித்து பார்த்த 4 பேருக்கு தெரியாது, சி பிரதர் குறித்து பார்த்த 4 பேருக்கு தெரியாது, இந்த இ பிரதர் குறித்து 4 பேருக்கு தெரியாது, யாரும் தெரியாது. ఈ యొక్క 5గురిలో ఒకరికొకరు ఎవరికి తెలియదు, ఇది ఎవరికి తెలియదు. கடைசியில ஒரு பிரதர் வந்து என்ன செஞ்சிட்டாருன்னா வெளியில வந்து ரிலீஸ் பண்ணிட்டாரு. வெளியில చివరిగా ఒక సహోదరుడు ఏదో ఒక విధంగా బయటికి తీసుకొచ్చాడు. அதுக்கப்புறம் அப்படியே உள்ளார எல்லாத்தையும் விசாரிக்கிறோம். ఇప్పుడు ఆ సంఘంలో ఉన్న వారందరినీ మేము విచారించాము. பார்த்தா 25,000 చూస్తే ఇక్కడ 25,000, 10,000, ఇక్కడ ఒక 10,000, 50,000, ఇక్కడ 50,000, 35,000, 35,000, టోటల్ 1.5 lakhs, మొత్తము 1.5 లక్ష. இப்போ அவருடைய எங்கேருந்து திரும்பி கொடுக்க முடியும்? ఇప్పుడు ఎక్కడి నుంచి అక్కడ అతను తిరిగిస్తాడు? கொடுக்கறதுக்கு ஒண்ணுமே கிடையாது, ఇవ్వడానికి డబ్బులు లేవు. எல்லாம் ஃபார்மா కంపెనీ, అంత ఫార్మా కంపెనీది. எல்லாம் மெடிசின்ஸ் எல்லாம் எக்ஸ்పైరీ ஆயிடுச்சு, எல்லாம் ఈ మెడిసిన్ అంతా కూడా ఎక్స్పైరీ అయిపోయింది. அவ்வளவுதான், முடிஞ்சு போச்சு, అది అయిపోయింది, అంత క్లోజ్. இப்ப நான் இப்படிப்பட்ட சகோதரனுக்கு என்ன ஆயிடுச்சு அப்படின்னா சபையை விட்டு வெளியில போயிட்டார். ఇప్పుడు ఇటువంటి సహోదరుడు ఏం చేశాడంటే చివరికి సంఘం వదిలిపెట్టి బయటికి వెళ్ళాడు. 1.5 లక్ష రూపాయలు పణமும் போச்சு, 1.5 లక్ష డబ్బులు పోయాయి. இதெல்லாம் எங்க கொண்டு வந்திருக்கணுங்கிற, இதெல்லாம் எல்டர்ஸோட நாலேஜ் கொண்டு வந்திருக்கணும். ఇది ఎక్కడికి తీసుకురావాలంటే పెద్దల యొక్క సమూహానికి తీసుకుని రావాల్సింది. ஆனா ரொம்ப அதி புத்திசாலித்தனமா கேள்வி கேட்கிறார்கள், இந்த கை செய்யறது இந்த கை எதுக்கு செய்யணும் அப்படின்ட்டு. అయితే వీరు ఏమంటారంటే ఎంతో బుద్ధిశాలితనంగా జ్ఞానవంతులాగా ఏమంటారంటే ఈ చేయాల్సింది ఈ చేయి తెలియకూడదు కదా అంటారు. எல்லாம் கபடஸ்தர்கள், వీళ్ళంతా కపటం కలిగిన వారు. பணம் வாங்கினவனும் சரி பணம் கொடுத்தவனும் சரி, డబ్బులు తీసుకునేవాడైనప్పటికీ కానీ డబ్బులు ఇచ్చేవారైనప్పటికీ కానీ, பணம் கொடுத்த சகோதரனும் கபடஸ்தன், பணம் வாங்கின சகோதரனும் கபடஸ்தன். డబ్బులు తీసుకునే సహోదరు కపటం కలిగిన వాడే, డబ్బులు ఇచ్చే సహోదరుడు కూడా కపటం కలిగిన వాడే. இன்னொரு சகோதரனை நான் சொல்வேன், ఇంకో సహోదరుని నేను చెప్పాలనుకుంటున్నాను. 1000 ரூபாய்க்கு மேல நீங்க இருந்த எல்டர்ஸ்னோட நாலேஜ் கொண்டு போங்கன்னு சொன்னோம். 1000 రూపాయలకు పైనగా ఉంటే ఖచ్చితంగా మీరు పెద్ద సహోదరు దగ్గరికి తీసుకురమ్మని చెప్పాము. இந்த சகோதரன் என்ன செஞ்சார்? கபடஸ்தான். ఈ సహోదరుడు ఏం చేశారంటే కపటం కలిగిన వాడు. 1000 ரூபாய்க்கு மேல போனதான பிரச்சனை, 700, 500, 600 வாங்க ஆரம்பிச்சிட்டார். 1000 రూపాయలకు పైన తీసుకుంటేనే కదా సమస్య. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే 700, 800, 900 ఈ విధంగా తీసుకుంటున్నాడు. எத்தனை பேர்ட்டா? 13 பேர்ட்ட. ఎంతమంది దగ్గర అంటే 13 మంది దగ్గర. 13% என்ன செய்யல அப்படின்னா, என்ன சொல்லல அப்படின்னா, 1000 ரூபா தானே, 1000 ரூபாய்க்கு கீழே தானே கேட்டேன், யாருமே சொல்லல.
13 మంది ఏం చేశారంటే 1000 రూపాయల కంటే తక్కువ తీసుకున్నాడు కాబట్టి ఎవరికి చెప్పలేదు. அதுல ஒரு சகோதரன் என்ன செஞ்சிட்டாரு அப்படின்னா, అయితే వీళ్ళలో ఉన్న ఇంకొక సహోదరు ఏం చేశారంటే அவரு சொந்த ஊருக்கு வந்திருக்கிறார். ఇక సహోదరుడు తన సొంత ఊరికి వచ్చినాడు. வேலை நிமித்தமா வேற ஒரு சர்ச்சில் இருக்கார். வேற ஊர்ல வேற ஒரு சர்ச்சில் இருக்கார். ఈ యొక్క తన యొక్క పని నిమిత్తం వేరే ఒక చర్చిలో ఉన్నాడు. அந்த సహోదరంట వళకమాయ్ ఇవరుதான் 14వ సహోదరంట కై నీట్టారు. ఇప్పుడు అలవాటు ప్రకారంగా 14వ సహోదరుడి దగ్గర ఇతను వచ్చి చేయి చేస్తున్నాడు. అసింగமா இருக்கு பாருங்க, ఎంత అసహ్యంగా ఉందో చూడండి. போய் அந்த வந்தவர்கிட்ட வெளியூர்ல இருந்து வந்த அந்த லோக்கல்ல உள்ள பிரதர்கிட்ட போய் என்ன கேட்கிறாரு அப்படின்னா, ஒரு 500 ரூபீஸ் பணம் இருந்தா ஏதாவது ஹெல்ப் பண்ண முடியுமா என்னோட குடும்ப சூழ்நிலை நிமித்தமா அப்படின்னு கேட்கிறாரு. బయట నుంచి మన సంఘానికి వచ్చినట్టు ఆ సహోదరుడి దగ్గర చేయి చాచి మీదే ఏదైనా ఒక 500 ఇస్తారా డబ్బులు ఇస్తారా అని మరి చేయి చేస్తున్నావు చూడండి. அவரு சரி ஒரு 500 ரூபாய் ஒரு ஏழைக்கு இறங்கணும் அப்படின்னு சொல்லிட்டு ஒரு 500 ரூபாய் கொடுத்துட்டு என்ன செஞ்சிட்டார் அப்படின்னா, సరే ఓకే, పేదవాడికి మనము ఒక కనికరించాలనుకుని 500 రూపాయలు ఇస్తే ఏం చేశారు చూసారా? போறப்ப என்ன சொல்லிட்டாருன்னா, పోయేటప్పుడు ఏం చెప్పాడంటే, இந்த பிரதர் என்கிட்ட ஒரு 500 ரூபீஸ் பணம் கேட்டார், நான் 500 தானே சொல்லிட்டு ஹெல்ப் பண்ணேன், ஆனாலும் ஐ பிரிங் திஸ் மேட்டர் டு யுவர் நோட்டீஸ், உங்க நாலెడ్జ్ நான் கொண்டு வரேன்னு சொல்லிட்டு. అయితే ఈ డబ్బులు ఇచ్చిన సహోదరుడు ఏం చేశారంటే ఇక పెద్ద సహోదరుల దగ్గరికి వచ్చి, బ్రదర్ ఒక 500 రూపాయలు మరి డబ్బులు అడిగాడు, సరే ఏదైనా పర్వాలేదు 1000 రూపాయలు తక్కువైనప్పటికీ మీ యొక్క దృష్టికి తీసుకురావాలని నేను చెప్పానని చెప్పాడు. ఓకే థ్యాంక్ యూ அப்படின்னு. ఓకే థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పాను. அதுக்கப்புறம் கூப்பிட்டு நான் விசாரிக்கிறேன். ఆ తర్వాత నేను పిలిచి నేను విచారించాను. வெளியிலேருந்து வந்தவர்கிட்ட இந்த மாதிரி கை நீட்டுற பழக்கம் இருந்துச்சுன்னா அப்ப உள்ளாரே இருக்கு. బయట నుంచి వచ్చినటువంటి సహోదరు దగ్గర మరి చేసేటటువంటి ధైర్యం అతనికి ఉన్నప్పుడు ఖచ్చితంగా లోపల ఉన్న వారి దగ్గర కూడా ఖచ్చితంగా జోక్యం చేసి ఉంటాడు. ఓకే, உள்ளதுன்னு சொல்லணும், ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. நீங்க లోకల్లో పన్ను நீங்க வாங்கிருக்கீங்களா? నిజంగా నీవు ఈ లోకల్లో వారి దగ్గర మీరు డబ్బులు తీసుకున్నారా? ఆండవరుடைய నామములో హెచ్చరిத்து కేకుறேன், దేవుని యొక్క నామములో హెచ్చరించి చెప్తున్నాను. ఒప్పుకుంటారు, ఒప్పుకున్నాడు. ఎத்தனை பேர்ட்ட வாங்குனீங்க? ఎంత మంది దగ్గర తీసుకున్నారు? 13 பேர்ட்ட లిస్ట్ கொடுத்தாరు. 13 మంది దగ్గర లిస్ట్ చెప్పారు. ఎல்லாம் எவ்வளவு అమౌంట్ அப்படினா எல்லாம் బిలో 1000. అయితే ఇవన్నీ ఎంత అమౌంట్ అంటే ఇవన్నీ కూడా బిలో 1000 1000 రూపాయల లోపల ఉన్నవే. ఇవరెல்லாம் మనం என்ன சொல்லுவோம்? వీరందరూ మనం ఏం చెప్పాలి? కపటస్థர்கள். వీళ్ళంతా కపటమైన మనుషులు. ఇవరెல்லாம் సాతాన కాలిన్ కీల్ கொண்டு வர முடியும்? వీరందరూ మరి సాతాన్ని తన కాలి కింద తీసుకొని రాగలరా? యాక్ట్స్ చాప్టర్ 5, అపోస్తల కార్యము 5వ అధ్యాయం. ఇది முதல் நூற்றாண்டில் முதல் ఆది తిరుచబైలో இந்த కార్యం நடந்தது. ఇది మొట్టమొదటి ఆది అపోస్తలుల ఉన్నటువంటి కాలంలోనే జరిగిన విషయం ఇది. అననీయ సఫీరా అక్కడ వాసిக்கிறோம். ఇక్కడ మనం చదువుతాం, தன் மனைவி அறிய அவன் கிரயத்தை ஒரு பங்கை வஞ்சித்து வைத்தான். 2వ వచనము, భార్య ఇరుకునే వాడు దాని వెలలో కొంత దాచుకొని. వర్స్ 3లో వాసిக்கிறோம். 3వ వచనము, అప్పుడు పేతురు, అన్నయ్య నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మ మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించును? ஒரு நிலத்தின் கிரயத்தில் ஒரு பங்கை வஞ்சித்து வைத்து பரிசுத்த ஆவியினிடத்தில் போய் சொன்னேன். నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చావు. సాతాను உன் இருதயத்தை நிரப்பினது என்ன? సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించును? அப்ப நம்மளுடைய వాయి திறந்து தான் పోయి சொல்லணும்ட்டு இல்ல. అంటే మనం ఇప్పుడు నోరు తెరిచి అబద్ధం ఆడాలనే కాదు, కానీ వాయి திறந்தெல்லாம் பேசல. ఇతను నోరు తెరిచి మరి అబద్ధం ఆడలేదు. సాతాన్ ఉన్ இருதயத்தை నిరప్పినది என்ன? సాతాను నీ హృదయం ఎందుకు ప్రేరేపించును? ஒரு వంచకం, కపడం, వంచకం, మైమాలం. ఇది వంచన, ఇది ఒక కపటము, ఇది ఒక వేషధారణ. ప్రియమానవులే, పణంటు தான் இல்ல, పణ కార్యం தான் இல்ல, డబ్బు విషయం మాత్రమే కాదు, ఏదో సమ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, ఏదో ఒక మీ యొక్క విషయంలోనే ఒక భాగము, நம்மளுடைய வாழ்க்கையினுடைய ஏதோ ஒரு பங்கை மறைச்சு வைக்கிறது. మీ జీవితంలోని ఏదో ఒక భాగమును మరుగు చేయడం, సభకి మరచి ஒரு కార్యத்தை செய்யறது, సంఘానికి తెలియకుండా ఏదో ఒక కార్యం చేయడం, కుటుంబమా ஒரு కార్యத்தை செய்யறது, కుటుంబంగా చేయడము, அல்லது ஒரு புருஷன் ஒரு కార్యத்தை செய்யறது, లేకపోతే భర్త మాత్రమే ఏదో ఒక కార్యము తప్పు చేయడం, அல்லது వాలిబ పిల్లలు సభకి మరచి ஒரு కార్యத்தை செய்யறது, లేకపోతే యవనస్తులైన సహోదరులు మరి సంఘానికి తెలియకుండా చేయడం. ప్రియమైన వారలారా, அது போய் எந்த ரூபமா இருந்தாலும் சரி, అది ఎటువంటి విధానంలో ఉన్నప్పటికీ కూడా అది అబద్ధము. நான் வாய் திறந்து சொல்றதுதான்ட்டு இல்ல, అది నోరు తెచ్చి మాత్రమే చెప్పనవసరం లేదు. పొయ్యో இல்ல ఈవెన్ చీటింగ్, ఏమాత్రదు. ఒకవేళ అది వచ్చి మనం అది చీటింగ్ వంచేదే, మోసం చేయడం, పణ విషయத்துல, డబ్బు విషయంలో, நம்மளுடைய బిజినెస్ కార్యங்கள்ல, అది లేకపోతే వ్యాపార విషయమై ఉండొచ్చు, எல்லா
உள்ளது உள்ளதுன்னு இருக்கணும். అవునంటే అవునన్నట్టుగా ఉండాలి. நம்ம ஜாக் மூலமா நம்ம கான்ஃபரன்ஸ்ல கேட்டிருப்போம். సహోదరు జాక్ బ్రదర్ మూల్యంగా మనము ఇనుంటాము. ஒரு தேவ மனுஷன்ட்ட போய் ஒருத்தர் கேட்கிறார், ఒక దైవజనుడి దగ్గర ఒక అతను అడుగుతున్నాడు, என்னுடைய சம்பாத்தியத்தில் என்னுடைய பிசினஸ்ல நான் உண்மையா இருக்கணும்னு விரும்புறேன். నా యొక్క సంపాదనలో నా యొక్క వ్యాపారంలో నేను నమ్మకస్తుని ఉండగోరుతున్నాను. நான் எப்படி என்னோட பிசினஸ்ல ஃபெய்த்ஃபுல்லா இருக்கிறது, నా యొక్క వ్యాపారంలో నేను ఏ విధంగా నమ్మకస్తుని ఉండాలి అని అడిగాడు. ఓకే, நீ என்ன பிசினஸ் பண்ற? నీవు ఎటువంటి వ్యాపారం చేస్తున్నావు? நான் ఫిష్ మార్కెట్లో ఫిష్ విக்கிறேன். నేను చేపలు అమ్ముకునేటువంటి చేపలు అమ్ముకునే ఒక మార్కెట్లో చేస్తున్నాను. ఓకే, నాளை தினம் போறேன் உன்னுடைய கடையில, నీవు రేపు దినాన్ని నువ్వు మీ యొక్క కొట్టుకుపోతున్నావు. இங்க ஒரு 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 பலகை ஒன்று வைக்கிற, என்ன வைக்கிற அப்படின்னா எஸ்டர்டே ஃபிஷ், இது டுடே ஃபிஷ் அப்படின்னு வை, போர்டு வை. ఇక్కడ నిన్నటి చేపలు, ఇక్కడ ఈ రోజు చేపలని రాయి. எப்படி இருக்கும்? ఎలా ఉంటుంది? அந்த ஃபிஷ் மார்க்கெட்ல பார்க்குறவர்களுக்குலாம் என்ன இருக்கும்னு கேட்டால் பைத்தியக்காரன் மாதிரி இருக்கும். ఇప్పుడు ఆ యొక్క ఫిష్ మార్కెట్లో అతను చూసే వారికి అంతా ఏ విధంగా ఉంటాడంటే వెర్రిబడిలాగా ఉంటాడు. இதெல்லாம் வாய் திறந்து சொல்ற பொய் கிடையாது. ఇదంతా నోరు తెరిచి చెప్పేటటువంటి అబద్ధం కాదు. நம்மளுடைய செய்கையிலே பொய், మన కార్యంలోనే పొய், అబద్ధం, కపటం, ஏமாத்துறது, వంచడం. பொதுவா ஃபிஷ் మార్కెట్లో என்ன செய்யறாங்க, పழைய మీన తూకి పుது మీనోడు పోட்டு కలந்து విత్తறாங்க. అయితే నా సాధారణంగా ఈ ఫిష్ మార్కెట్లో ఏం చేస్తారంటే పాతవి కొత్తవి చేర్చి అక్కడ పెట్టేస్తారు. ஒரு கிறிஸ்டியன் தன்னுடைய வேலை ஸ்தலத்துல உண்மையா இருக்கணும் அப்படின்னா, ఒక క్రైస్తవుడు తన పరిస్థితుల్లో నిజముగా ఉండాలి అంటే, నమ్మకస్తుడు ఉండాలంటే, இன்னைக்கு விக்காத மீன் பழைய மீன், அவ்வளவுதான். ఈ రోజు అమ్మని చేపలు ఇవి పాత చేపలు. அது ஜனங்கள் வாங்குறாங்க வாங்கல, అది జనులు తీసుకుంటున్నారో లేదో. எஸ்டர்டே ஃபிஷ் அதான் போர்டு வச்சாச்சு, ఇది నిన్నటి చేపలు బోర్డు పెట్టేశారు అంతే. அப்ப அந்த ஃபிஷ் మార్కెట్ல அந்த மனுஷனுடைய சாட்சி எப்படிப்பட்ட சாட்சியா இருக்கும்? ఆ యొక్క ఫిష్ మార్కెట్ లో ఆ మనుషుని యొక్క సాక్ష్యం ఇటువంటి సాక్ష్యం అయి ఉంటుంది. இந்த பிரதருடைய கடையில பழைய மீன் இருக்கவே இருக்காது. ఈ యొక్క సహోదరుని యొక్క కొట్టులో పాత చేపలు ఉండనే ఉండవు. இவன் கிறிஸ்தவன், ఇతను క్రైస్తవుడు, நம்பி இவன் கடைக்கு போலாம், నమ్మి ఈ యొక్క మనుషుని యొక్క దగ్గర మనం తీసుకోవచ్చు. இப்படிதான் தேவனுடைய நாமத்தை நாம் உயர்த்தி காண்பிக்கிறோம். ఈ విధంగా మన దేవుని యొక్క నామమును మహిమపరచగలము. 1,44,000 பேருடைய வாயிலும் சரி, அவருடைய செய்கையிலும் நடக்கையிலும் கபடம் இல்லை. 1,44,000 మంది ప్రజల దగ్గర మరి వారి దగ్గర అబద్ధం కానీ, మోసం కానీ, కపటం కానీ లేదు. கணவன் மனைவி கூட என்ன இருக்கக்கூடாதுன்னா எல்லாரும் ஒளிவு மறைவு இருக்கக்கூடாது. భార్యాభర్తల మధ్య కూడా వారి దగ్గర ఎటువంటి మరుగైన విషయాలు ఉండకూడదు. ஒன்னஸா இருக்கிறது, మనము ఐక్యత కలిగి ఒకే విధంగా ఒకే మనసుతో ఉండాలి. ஒளிச்சு மறைக்காம ஒரு வாழ்றது, దాచిపెట్టుకున్నట్టు ఒక జీవితం జీవించడము. பிரியமானவர்களே, ప్రియమైన వారలారా, ஒரு பகுதி தான் சொல்றேன். சாத்தானை நம் காலின் கீழ் கொண்டு வருவதற்கு ஒரு பகுதி ఇది సాతానుని మన కాళ్ళ క్రింద తీసుకొని రావడానికి ఒక భాగం చెప్తున్నాను, ఒక విషయం చెప్తున్నాను. நாம் நிஜஸ்தர்களாய் நாம் இருப்பது, உண்மையாய் இருப்பது, మనం నిజత్వం కలిగిన వారంగా ఉండడం, நம்மளுடைய வாழ்க்கையில் எங்கேயும் வஞ்சகம், கபடம், பொய் இல்லாமல் இருப்பது. మన జీవితంలో ఎక్కడ వంచన, అబద్ధము, కపటం లేకుండా. நாம் இந்த பகுதிக்கு நாம் கடந்து செல்வோம். ఇంకొక భాగానికి వద్దాం. ఆదియాగమ పుస్తకం, ఆదికాండము 4వ అధ్యాయం, 4వ అధ్యాయము. ஆதியாகமும் 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయము. ఏదేన్ తోటத்துக்கு வெளியில ఆర్డర్ கேட்ட கேள்வி, ఏదైనా తోటకు బయట ప్రభు మరి అడుగుతున్నటువంటి ప్రశ్న, ஏன் எரிச்சல் கொண்ட, ఎందుకు నీవు నీ ముఖము చిన్నబుచ్చుకున్నావు, ஏன் முகநாடி வேறுபட்டது, ఎందుకు నీ ముఖము చిన్నబుచ్చుకున్నది, உனக்கு நீ நன்மை செய்தால் நீ மேன்மை இல்லையோ, నీవు సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకోవా. ఓకే, కర్తరాகிய இயேசு கிறிஸ்து கோபத்தை ஜெயங்கொண்டார். ప్రభుని యేసుక్రీస్తు ప్రభువు వారు కోపమును జయించాడు. தன்னுடைய மாம்சத்திலே பாவத்தை ஆக்கினைக்குள்ளாக தீர்த்தவர் இயேசு கிறிஸ்து. తన మాంసమును తన పావతే తన మాంసమును పాపమును అసహించుకున్నవాడు. பிரியமானவர்களே, நாம் இந்த விஷயத்திலும் நாம் கோபத்தை ஆளுகை செய்யணுங்கிறது தேவனுடைய விருப்பமா இருக்கு. ప్రియులారా, మనము ఈ విషయంలో కూడా మనము కోపమును మరి ఏలుబడి చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశమైంది. நான் ஒரு காரியத்தை காண்பிக்க விரும்புகிறேன். ఒక కార్యాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. பிரசங்கின் புஸ்தகம், ప్రసంగి 7వ అధ్యాయం, 7వ అధ్యాయము 9వ వచనத்தில் వాసిக்கிறோம். ప్రసంగి 7వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి 7వ అధ్యాయము 9వ వచనము. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయను. மூடரின் நெஞ்சில் கோபம் குடிகொள்ளும். அப்படிதானே? బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసం చేయను.
அப்ப మూడరిன் நெஞ்சில் கோபம் குடிகொள்ளும். బుద్ధిహీనుల యొక్క అంతరింద్రియములలో కోపము సుఖనివాసం చేస్తుంది. அப்ப நான் கோபப்படும் பொழுது అప్పుడు నేను కోపపడుతున్నప్పుడు நான் என்ன சொல்றேன் சொல்லுங்க பாப்போம். నేనేం చెప్తున్నాను చెప్పండి. நான் ஒரு ஐ எம் எ ஃபூல் அப்படின்னு சொல்றேன். నేను ఒక బుద్ధిహీనుని. எப்படிங்க? ఏ విధంగా? நாம் எப்பெல்லாம் கோபப்படுறோமோ கோபப்படுறப்ப நம்ம என்ன சொல்றோம்? మనం ఎప్పుడైతే కోపడుతున్నామో కోపడినప్పుడు మనం ఏమని ఒప్పుకుంటున్నాం? நான் ஒரு மூடன், నేను ఒక బుద్ధిహీనుని, நான் ஒரு மதியினன், నేను ఒక బుద్ధిహీనురాన్ని, ஐ எம் எ ஃபூல், నేను ఒక బుద్ధిహీనుని. ஓகே. இப்ப குடும்பத்துல கணவன் மனைவிக்கு இடையில ஒரு சின்ன ஒரு வாக்குவாதம் மாதிரி வருது. ఇప్పుడు కుటుంబంలో భార్యకు భర్తకు మధ్య చిన్న ఒక వాగ్వాదం ఏర్పడింది. இப்ப புருஷன் என்ன செய்யறார் அப்படின்னா கத்துறார், ఇప్పుడు కోపத்துல కత్తురారు. ఇప్పుడు భర్త ఏం చేస్తున్నాడంటే కోపంతో అరుస్తున్నాడు. அப்ப அந்த புருஷன் என்ன சொல்றாரு சொல்லுங்க பாப்போம். ఇప్పుడు ఈ భర్త ఏమని ఒప్పుకుంటున్నాడు? நான் ஃபூல் அப்படிங்கறார். నేను బుద్ధిహీనుని, நான் ஃபூல் அப்படிங்கறார். నేను బుద్ధిహీనుని. ஓகே. மனைவி இப்ப திரும்ப மாறுத்திரமா மனைவி கோபப்படுறாங்க. ఇప్పుడు దానికి బదులుగా మరి భార్య కూడా ఇప్పుడు కోపడుతుంది, నోరు తెరిచి அதிகமான கோபப்படுறாங்க, அதிகமான கோபத்தில் போறாங்க, అధికంగా కోపడుతుంది. அப்ப அவங்க என்ன சொல்றாங்க? ఇప్పుడు ఆమె ఏమంటుంది? நான் பெரிய முட்டாள்னு சொல்றாங்க. నేను వీడికంటే కూడా అధికమైన బుద్ధిహీనురాల్ని. முதல்ல புருஷன் என்ன சொல்றாரு? முதல்ல పురుషుడు ఏమంటున్నాడు? భర్త ఏమంటున్నాడు? ఫూల్, నేను బుద్ధిహీనుని. மனைவி என்ன சொல்றா? பிக் ஃபூல். భార్య ఏమంటుంది? ఇంతకంటే పెద్ద బుద్ధిహీనురాల్ని. அந்த பிள்ளைங்க எல்லாம் இருக்காங்கல்ல, சின்ன சின்ன பிள்ளைங்க எல்லாம் வீட்டுல இருக்குல்ல, చిన్న చిన్న పిల్లలు ఏం చూస్తారు? இப்படி பாத்துட்டு இருக்காங்க. ஃபூல், பிக் ஃபூல். పిల్లలంతా ఏం చూస్తున్నారంటే బుద్ధిహీనుడు, పెద్ద బుద్ధిహీనురాలు. முட்டா குடும்பத்துக்கு, இந்த முட்டாள்கள் குடும்பத்துக்குள்ள நான் இருக்கேங்கிற மாதிரி தான் அது அந்த நிலைமை. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే బుద్ధిహీనుల కుటుంబానికి పిల్లలుగా ఉన్నట్టుగా. அதான் உண்மையில நடக்கிற விஷயம். அதான் నిజానికి జరుగుతున్న విషయం ఇదే. எப்பெல்லாம் கோபப்படுறோமோ, ఎప్పుడైతే మనం కోపడుతున్నామో அப்ப நம்ம என்ன சொல்றோம் அப்படின்னா, అప్పుడు మనం ఏం చెప్తున్నామంటే நான் மூடன், నేను బుద్ధిహీనుని, நான் ஃபூல், నేను ఒక ఫూల్. போதும். கடந்த நாட்கள் உண்டானதெல்லாம் போதும். మనం గతించిన దినాల్లో జరిగినదంతా చాలు. இப்ப அந்த மதியினத்தின்படி நடந்த நாட்கள் எல்லாம் போதும். ఇక బుద్ధిహీనత ద్వారా మనం జరిగించిన కార్యములన్నీ చాలు. బైబిల్లో சில விஷயங்களை ప్రాక్టికల్ ఆర్డర్ நமக்கு எழுதி கொடுத்திருக்கிறார். దేవుని వాక్యంలో మరి మన ప్రభువు మరి ప్రాక్టికల్ గా కొన్ని వాక్యాలు మరి రాయించి పెట్టాడు. సంగీతం 4:4 பழைய ஏற்பாட்டிலே இது ஒரு ஓல்ட் டெஸ்டமென்ட்னுடைய ட்ரூத். இது కీర్తన గ్రంథం 4:4 ఇది ఒక పాత నిబంధన యొక్క సత్యం. ఇది 4వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. భయము నుండి పాపం చేయకుడి, మీ పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానం చేసి ఊరుకొనుడి. பாவம் கோபம் கொண்டாலும் என்ன செய்யக்கூடாது? పాపం చేయాలి. కోపపడినప్పటికీ కూడా పాపం చేయకూడదు. கோபம் எங்கேருந்து வருது? நெஞ்சிலேருந்து வருது. కోపం ఎక్కడి నుంచి వస్తుంది? హృదయం నుంచి వస్తుంది. பாவம் வாயில பிறப்பிக்கிறது. పాపము నోటి నుంచి జనింపు చేస్తుంది. அப்ப நம்ம என்ன செய்யக்கூடாது அப்படின்னா, வாயை திறக்க கூடாது. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నోరు తెరవకూడదు. உங்கள் படுக்கையில் உங்கள் இருதயத்தில் பேசிக்கொண்டு அப்படின்னா உங்களை நீங்களே நிதானித்து நியாயந்தித்துக் கொள்ளுங்கள். మీ పడకల మీద ఉండగానే అనగా మిమ్మల్ని మీరు పరిశోధించుకొని உங்களையே நீங்கள் நிதானித்து நியாயந்திருத்து போய் அமருங்கள் அப்படின்றது. మిమ్మల్ని మీరే నిదానించి పరిశోధించుకొని న్యాయం తీర్చుకోవాలి. இப்படி எல்லா சூழ்நிலைகளிலும் நாம் இந்த மாதிரி படுக்கைக்கு போக முடியுமா? మరి అన్ని పరిస్థితుల్లో మనము ఇటువంటి విశ్రాంతి కొల్ల రావచ్చా? அப்படின்னு என்ன అర్థం அப்படின்னா, அந்த இடத்துல நிக்காம வெளியில போய்டுன்னு అర్థం. అంటే దీనికి అర్థం ఏంటంటే ఈ యొక్క ప్రదేశంలో ఉండకుండా నీవు బయటికి పోమని అర్థం. ఇది ஒரு లోయర్ లెవెల్. ఇది ఒక కింది అంతస్తుది. ஒரு பிரைமரி కిండర్ గార్డెన్ ట్రూత్ మరి. ఇది ఒక మొదటి తరగతి అంటే ఒక తక్కువైనటువంటి ఒక స్థాయి. ఇది அந்த இடத்துல நின்னோம்னா நம்ம பதில் பேசுறோம். ఆ యొక్క ప్రదేశంలో మనం ఉన్నామంటే బదులు మాట్లాడేటట్టుకున్నాం. வையப்படும் பொழுது திரும்ப பதில் வைக்கிறோம். ఎవరైనా మన మీద కోపడుతున్నప్పుడు మనకి వెంటనే మనం కోపడే వరకు ఉంటాం. நாம கோபப்படுறோம், మనం కోపడొచ్చు. அப்ப வேதம் என்ன சொல்லுதுன்னா, அந்த இடத்தை விட்டு கொஞ்சம் தள்ளி போய்க்க. ఇప్పుడు ఈ యొక్క వాక్యానుసారంగా మరి ఏం చెప్తుందంటే, అక్కడ నుంచి నువ్వు బయటికి రా, உன்னையே நீ நிதானித்து நியாயந்தித்து பாரு, నీవే ఆలోచించుకొని మరి పరిశోధించుకొని తీర్పు తీర్చుకో. இது என்ன சத்தியதெல்லாம் பழைய ஏற்பாட்டு சத்தியம். ఇది వచ్చి పాత నిబంధన సత్యం. ఇది பிரியமானவர்களே, சில சூழ்நிலைகள்லாம் நம்மளால போக முடியாது. ప్రియులారా, కొన్ని పరిస్థితుల్లో మనం ఆ విధి చేయలేము. நாம் இங்க வாசிக்கிறோம் பிரசங்கின் புஸ்தகம் 10వ அதிகாரம். ఇప్పుడు ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం చదువుతాం. பிரசங்கின் புஸ்தகம் 10వ அதிகாரம்
ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. 4వ వచనం చూస్తాం చూడండి. ఆ. ఏలువాడు నీ మీద కోపపడి అట్లా నీ ఉద్యోగం నుండి నీ తొలగిపోకము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములను ஜரவக்கொண்ட செய்யணும். அதிபதியின் கோபம், அதாவது இப்படி எடுத்துக்கலாம், உன்னுடைய பாஸ், உன் மேல் அதிகாரியினுடைய కోపం ఉన్మేల్ ఎడింపినాల్ ఉన్ స్థానத்தை విட்டு విలగాదే. ఈ విధంగా చదువుకుందాం. నీ యజమానుని మీద కోపపడి అట్లా నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోవద్దు. ఇనంగుదల్ పెరియ కుట్రంగళే అమర్తి పోడు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యం జరగకుండా చేయను. ఓర్పునా సహిపు, பேஷன்ஸ், அதாவது கீப் குவைட், அதாவது கீப் காம், ஸ்டே காம் அப்படின்னு வாசிக்கிறோம். அது என்ன செய்யாத, அந்த இடத்துல வாயை திறந்து என்ன செய்யக்கூடாது, துரோக காரியம் பேசக்கூடாது, திரும்ப திரும்ப பதில் பேசிட்டு இருக்க கூடாது, நம்மளை జస్టిఫై பண்ணக்கூடாது. మనము మాటికి మనం మాట్లాడుకోవడము, మనము తీర్పు సమర్థించుకోకూడదు. அந்த இடத்துல அப்படி நின்றணும். அப்படி ఆ ప్రదేశంలో మనం అట్లే నిలబడాలి. அப்ப எந்த இடத்துல அந்த பரிசுத்த ஆவியானவருடைய நடத்துதல் நமக்கு தேவை. అక్కడ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనకు అవసరం. இப்ப இந்த இடத்துல స్థానத்துல நிக்காதே, அந்த இடத்துல போயிடுன்னா நம்ம வெளியில போயிடணும். ఈ యొక్క స్థానంలో నువ్వు ఉండొద్దు, నువ్వు బయటికి పో అంటే మనం బయటికి వెళ్ళాలి. ఓకే, இப்ப இந்த இடத்துல స్థానத்தை விட்டு விலகாதே, அமைதியா நில்லு அப்படின்னா அந்த இடத்துல அமைதியா நிக்கணும். ఒకవేళ పరిశుద్ధాత్మను నువ్వు ఈ స్థానం నుంచి బయటికి పోవాకు అంటే పోకుండా అక్కడే కూర్చోవాలి, అక్కడే ఉండాలి. இப்ப சங்கீதம் 4 நாளா அல்லது பிரசங்கி 10 நாளா? ఇప్పుడు కీర్తన గ్రంథము 4 అనుసరించాలా, లేకపోతే ప్రసంగి గ్రంథము 14 అనుసరించాలా? எஸ், பரிசுத்த ஆவியானவர் தான் நமக்கு உதவி செய்யணும். ఇప్పుడు పరిశుద్ధాత్మ మాత్రమే మనకు సహాయం చేస్తాడు. சரி, இந்த இடத்துல சூழ்நிலையில நிக்காத, வம்பு சண்டை பிரச்சனை வரும், நவுந்துரு. నువ్వు ఈ ప్రదేశంలో నువ్వు ఎక్కడ ఉండొద్దు, వాగ్వాదం ఎక్కువైపోతుంది కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళు అంటాడు. வெளியில போயிடணும், சத்தம் இல்லாம போயிடணும். నువ్వు దేవుని స్వరం విని నువ్వు బయటకు వెళ్ళిపోవాలి. சில இடங்கள்ல அமைதியா நிற்க பழகணும். అయితే కొన్ని సందర్భాల్లో మనము సైలెంట్ గా అక్కడ నిలబడవలసిన పరిస్థితులు ఉంటాయి. పెరియ కుట్రంగళే అమర్తి పోడు. అది పెద్ద గొప్ప ద్రోహకార్యం చేయకుండా అది జరగకుండా ఆపుతుంది. ఎస్, இதற்கெல்லாம் பரிசுத்த ஆவியானவருடைய வல்லமை ஒத்தாசை நமக்கு. అవును, వీటన్నిటికీ కూడా పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకు అవసరమైనది. சில சூழ்நிலைகள் அப்படி நமக்கு காரியங்கள் நடக்கும். అవును, కొన్ని సందర్భాల్లో ఇటువంటి కార్యాలు జరుగుతాయి మనకి. వేళ స్థలத்துல சில సూழ்நிலைகளை நான் ఫేస్ பண்ணிருக்கேன். నేను నా యొక్క పని స్థలాల్లో కొన్నిసార్లు నేను అది అనుభవించున్నాను, ఎదురు చూస్తున్నాను. అది என்னுடைய తప్పే இருக்காது, అది నా యొక్క తప్పే అయ్యే ఉండదు, என்னுடைய மிஸ்டேக் இருக்காது, అది నా యొక్క మిస్టేక్ కాదు. ஆனா காமனா எல்லா ஸ்டாஃபுக்கு முன்னால மேல அதிகாரி என்ன செய்வார்னா షౌట్ பண்ணுவார். అయితే కామన్ గా సాధారణంగా అందరూ ఉన్న మా యొక్క స్టాఫ్ అంతా ఉన్న వారి దగ్గర ఆ యొక్క అధికారి ఏం చేస్తారంటే నన్ను అరిచేవాడు, நோட்டை தூக்கி எறிவார். அப்படி అవును, ఆ యొక్క పుస్తకం తీసి ఇసిరేసేవాడు. அப்ப அந்த இடத்துல நாம என்ன செய்யலாம்? ఇప్పుడు ఆ సమయంలో నేను ఏం చేయాలంటే அமைதியா இருக்கு. இணங்குதல் பெரிய குற்றங்களை அமர்த்தி போடும். సైలెంట్ గా నేను అక్కడ ఉండాలి. பதில் செய்யாத, ஜஸ்டிஃபை பண்ணாத, బదులుగా నేను మాట్లాడకూడదు, నన్ను నేను సమర్థించుకోకూడదు. அந்த இடத்துல நாம் நிக்கணும். ఆ ప్రదేశంలో నేను నిలబడాలి. பிரியமானவர்களே, பரிசுத்த ஆவியானவருடைய வல்லமை ஒத்தாசை அதுக்கு தான் நமக்கு. ప్రియులారా, పరిశుద్ధాత్మ యొక్క బలము, పరిశుద్ధాత్మ యొక్క సహాయము మనకి ఆ ప్రదేశంలో అవసరమైనది. சிலர் தங்களுடைய இருதயத்துக்குள்ள உள்ள கோபத்தை தன்னுடைய வாயின் வார்த்தைகளினால் கொட்டிடுறாங்க. కొంతమంది తన హృదయంలో ఉన్నటువంటి కోపము తన నోటి ద్వారా వారు బయటికి తీసుకుని వస్తున్నారు. இருதயத்தில் மூடனுடைய நெஞ்சில் கோபம், வாயில வார வார்த்தை. బుద్ధిహీనుడి యొక్క హృదయంలో ఉన్నటువంటి కోపము నోట్లో ఉంచే మాటలే. ఇడియట్ சொல்றது, ఫూల్ சொல்றது, ఇడియట్ అని చెప్పేది, బుద్ధిహీనుడు అని చెప్పేది, పనికిమాలిన అని చెప్పేది, படிச்சிருக்கியான்னு கேக்குறது, నువ్వు చదువుకున్నావా అని అడిగేది, அறிவு இருக்கான்னு கேக்குறது, నీకు జ్ఞానం తెలివిందా అని అడిగేది. சிலர்லாம் தங்களுடைய மனைவிமார்களுடைய தாய் தகப்பனை குறித்து பேசுவாங்க, ஏளனமாய் பேசுறது. కొంతమంది తన భార్య యొక్క తల్లిదండ్రులకు వచ్చి హేళనగా మాట్లాడేది. சிலர் கேட்பாங்க, மனைவிமார்கள் கேட்பாங்க, ஏங்க என்னதான் பேசுறீங்க, ஏன் என்னுடைய தாய் தகப்பனை பேசுறீங்க? కొంతమంది భార్యలు తన భర్తను అడుగుతున్నాడు, ఏందండి నన్ను కదా అడగాల్సింది, నువ్వు మా తల్లిదండ్రులకు వచ్చి నువ్వు ఎందుకు తిడుతున్నావు అంటారు. உங்க அப்பா அம்மா பேசினாதான் எனக்கு என்ன வரும் அப்படின்னா எனக்கு நல்லா வரும் அப்படிம்பாங்க. உங்க అమ్మ నాన్న గురించి మాట్లాడితే నాకు అదే విధ కోపంగా ఉందంటారు. కోపం வருதா வரட்டும், కోపం వస్తుందా రాని. உங்க அப்பா அம்மா பேசினா கோபம் வருதா வரட்டும் தான் பேசுறேன். అవును, మీ అమ్మ నాన్న గురించి నీకు మాట్లాడితే నీకు కోపం వస్తుందా, నీకు రావాలనే నేను మాట్లాడుతున్నాను. இருக்காங்க, உனக்கு கோபம் வரணுங்கிறதுக்கு தான் பேசுறேன். చాలా మంది హస్బెండ్స్ భర్తలు ఆ విధంగా ఉన్నారు, నీకు కోపం రావాలని నేను మాట్లాడుతున్నా అంటున్నారు. அதுக்காக அவங்க அப்பா அம்மாவெல்லாம் பத்தி பேசுவாங்க. అందుకని వారి యొక్క తల్లిదండ్రుల గురించి తప్పుగా మాట్లాడతారు.
ప్రియమైన వాళ్ళారా, வாயின் வார்த்தைகளை குறித்து நாம் ஜாக்கிரதையா இருப்போம். మన యొక్క నోటి మాటల గురించి జాగ్రత్తగా ఉందాం గాక. బైబిల్లో 3 జస్టిఫికేషన్ சொல்லப்பட்டிருக்கு. దేవుని యొక్క వాక్యంలో మూడు సమర్థింపులు ఉన్నాయి. ஒரு ஜஸ்டிஃபிகேஷன் ரோமர் 5:1. ఒకటి రోమిలికి రాసిన పత్రిక 5:1. அந்த வார்த்தையை காண்பிக்கிறேன், ఇప్పుడు అది చూపిస్తాను. రోమన్స్ చాప్టర్ 5:1. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము வாசிப்போம். விசுவாசத்தினாலே நாம் நீதிமானாக்கப்பட்டிருக்கிறோம். சரி, విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడి, இது ஒரு ஜஸ்டிஃபிகேஷன். ఇది ఒక నీతిమంతులు తీర్చబడటం. கர்த்தராகிய இயேசு கிறிஸ்து மூலமாய் அவர் விசுவாசிக்கிற விசுவாசத்தின் மூலமாய் நாம் நீதிமான்களாக்கப்பட்டிருக்கிறோம். ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఓకే, బై ఫెయిత్ వి ఆర్ జస్టిఫైడ్. విశ్వాసం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఓకే, జేమ్స్ என்ன சொல்றாரு? జేమ్స్ చాప్టర్ 2 వర్స్ 24. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. நாம் விசுவாசத்தினால் மாத்திரமல்ல கிரியைகளினாலும் நாம் நீதிமான்களாக்கப்பட்டிருக்கிறோம். ఈ యాకోబు ఏమంటున్నానంటే, మనుషుడు విశ్వాసం మూలం మాత్రమే కాదు కానీ క్రియల మూలంలో నీతిమంతుడు ఎంచబడుచును అంటున్నాడు. బ్యాలెన్స్ பண்றாரு, యాకోబు బ్యాలెన్స్ பண்றாரு. యాకోబు గారు వచ్చి బ్యాలెన్స్ చేస్తున్నాడు. எங்க பார்த்தாலும் ஃபெய்த்னு சொல்லிட்டு கிரியை செய்யாம பட போறாங்க அப்படிங்கிறதுக்காக బ్యాలెన్స్ பண்றாரு. ఎక్కడ చూసినా విశ్వాసం అని చెప్పుకుంటూ మరి క్రియలు లేకుండా ఉంటాయేమోనని సమతుల్యత చేస్తున్నాడు. ఇక్కడ వాసిపం 24వ వచనం, 24వ వచనం చదువుతున్నాను. మనుషుడు విశ్వాసం మూలంలో మాత్రమే కాక క్రియల మూలంలోను నీతిమంతుడు ఎంచబడును. இங்க ஒரு வாசிக்கிறோம், கிரியைகளினாலேயும் நாம் நீதிமான்களாக்கப்படுகிறோம். క్రియల మూలంగా కూడా మనము నీతిమంతులు తెచ్చబడుతున్నాం. వన్ మోర్ థింగ్, ఇంకొక విషయము, జీసస్ ఉన్న వార్త, యేసుక్రీస్తు చెప్తున్న మాట, మాథ్యూ చాప్టర్ 12, మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనం, 37వ అధ్యాయము 37వ వచనము. మత్తయి 12, మాథ్యూ చాప్టర్ 12 వర్స్ 37. మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనము. నీ మాటను உன் வார்த்தைகளினாலே நீ நீதிமான் என்று தீர்க்கப்படுவாய். నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందుదువు. உன் வார்த்தைகளினாலே நீ குற்றவாளி என்று நீ தீர்க்கப்படுவாய். నీ మాటలను బట్టి అపరాధమని తీర్పు పొందుదువు. நாம் நீதிமானாக்கப்படுவது குற்றவாளியாக்கப்படுவது நம்முடைய வார்த்தைகளினால். మనము నీతిమంతులుగా ఎంచబడ్డము, లేకపోతే అపరాధిగా ఎంచబడ్డము మన మాటలు కూడా. நாம் எதெல்லாம் நாம் நீதிமானாக்கப்படுகிறோம், ఏ విషయంలో మనం నీతిమంతులు తెచ్చబడుతున్నాం? விசுவாசத்தினால. విశ్వాసం ద్వారా ఒకటి, நாம் முதல்ல ஜீசஸ் நாம் உள்ள நுழையும் பொழுது விசுவாசத்தினால நாம் நீதிமானாக்கப்பட்டோம். యేసుక్రీస్తు మన హృదయాలకు వచ్చినప్పుడు విశ్వాసం ద్వారా మనం నీతిమంతులు తెచ్చబడుతున్నాం. நாம் நீதிமானாக்கப்பட்டபடினால் அதுக்கப்புறம் நீதிக்கேற்ற கிரியைகளை நாம் நடப்பிக்கிறோம். మనం నీతిమంతులు తీర్చబడిన తర్వాత నీతిమంతులుగా జీవించిన క్రియలను బట్టి నీతిమంతులు తెచ్చబడుతున్నాం. அந்த கிரியைகளினாலும் நாம் நீதிமானாக்கப்படுகிறோம். ఆ క్రియల ద్వారా కూడా మనం నీతిమంతులు తెచ్చబడుతున్నాం. వన్ మోర్ థింగ్, ఇంకొక విషయము, நம்மளுடைய వార్த்தைகளினாலும் நாம் நீதிமான்களாக்கப்படுகிறோம். మన నోటి మాటలను బట్టి కూడా నీతిమంతులు తెచ్చబడుతున్నాం. அப்ப அதுக்காக தான் ஆண்டவர் சொன்னார் 36వ వచనத்தில் వాసిக்கிறோம். అందుకని ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు 36వ వచనం, மனுஷர் பேசும் வீணான வார்த்தைகள் யாவையும் குறித்து நியாய தீர்ப்பு நாளில் கணக்கு ஒப்புவிக்க வேண்டும் என்று உங்களுக்கு சொல்லுகிறேன்னு சொன்னார். మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నది. அது எஸ்பெஷலி எந்த வார்த்தைகள் வீணான வார்த்தைகள்னா அறிவு இருக்கா அப்படின்னு கேட்கறது. అవి ఎటువంటి మాటలు, వ్యర్థమైన మాటలు అంటే నీకు తెలివి ఉందా అనేది, ఫుల్ அப்படின்னு சொல்றது, నీవు ఒక బుద్ధిహీనుడివి అనేది, ఇడియట్ அப்படின்னு சொல்றது, లేకపోతే ఇడియట్ అనేది, నేను படிச்சவனா அப்படிங்கிறது, నువ్వు అసలు చదువుకున్నావా అనే ఇది వ్యంగ్యపరచడం. நான் இந்த వార్తలు சொல்றேன், இதை விட இன்னும் மோசமான వార్తகளை జనங்கள் பயன்படுத்துறாங்க. నేను ఇంకా మంచిగా చెప్తున్నాను, ఇంతకంటే ఇంకా మోసకరమైన మాటలు కూడా మాట్లాడుతున్నారు. இதை விட மோசமான వార్తகள், వీటికంటే కూడా మోసమైన మాటలు మాట్లాడుతున్నారు. மறுபடியும் பிறந்து ஞானஸ்தானம் எடுத்தவருடைய வாயில இப்படிப்பட்ட தீதான వార్తகள், మరలా జన్మించి బాప్తిసం తీసుకున్న మనుషుని యొక్క నోటిలో నుంచి ఇటువంటిది కీడైన దుష్టత్వపు మాటలు, వీణాన వార్తలు యాவையும் குறித்து న్యాయ తీర్పు నాళ్ళ కణకు ఒప్పుకోవాలి. వ్యర్థమైన ప్రతి మాటను బట్టి విమర్శించిన మందు మనము తీర్పుకి నిలవబడవలసి ఉన్నది. జీసస్ అది మాథ్యూ 5 మౌంట్ సర్మన్లో சொன்னார். యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ప్రసంగం చెప్తున్నాడు మత్తయి 5వ అధ్యాయంలో, కోపపడుகிறவன் న్యాయ తీర్పుకి ఏదువా இருப்பான். కోపపడువాడు న్యాయ విమర్శకు తీసుకుని వస్తున్నారు. మూడనే என்று சொல்லுகிறவன் ఎరినరగத்துக்கு ఏదువా இருப்பான். అవును, బుద్ధిహీనుడు అని చెప్పువాడు అతను నరకాగ్ని తీసుకువెళ్ళబడుతున్నాడు. ప్రియమానవులు, இந்த వార్తలకు అనేకరు భయపడறதில்ல. ప్రియులారా, ఈ వాక్యానికి అనేక మంది భయపడటం లేదు. ஒரு மனுஷனை காண்பிக்கிறேன். నేను ఒక మనిషిని చూపించాలనుకుంటున్నాను. యాకోబు 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయము. నావై குறித்து, నావులో వర్ర వార్తகளை குறித்து, నాలుగు గురించి, నాలుగులో నుండి వచ్చే ఆ యొక్క మాటల గురించి యాకోబు ఎவ்வளவு தெளிவா சொல்றாரு பாருங்க. ఎంత క్లియర్ గా, ఎంత స్పష్టంగా చెప్తున్నారు చూడండి. ஒரு 4 ஈவில்ஸ் காமிக்கிறார். నావిల్ ఉండాన 4 ஈவில்ஸ் கொடுக்கிறார். 4 నుంచి కలిగేటటువంటి 4 కీడుల గురించి చెప్తున్నాడు. నంబర్ 1, మొదటిది చాప్టర్ 3 3వ అధ్యాయము వర్స్ 5, 5వ వచనము. నావు பெருமையானவைகளை பேசும்.
నాలుక చిన్న అవయవమైన బహుగా అదిరిపడును. எப்பெல்லாம் நம்மளுடைய நாவில பெருமையானவைகளை பேசுகிறோமோ, ఈ యొక్క నాలుగు ఈ యొక్క ఫుట్ నోట్ లో ఉంటుంది అతిశయపడును అని ఉంటుంది. பெருமையானவைகளை நாவு செல்ஃப் போஸ்டிங். అతిశయపడుతుంది. ఓకే, రెండవది వాసిக்கிறோம். రెండవ విషయము 6వ వచనத்தில் వాసిக்கிறோம். 6వ వచనంలో చదువుతాం. నావు నెరుపుதான் அப்படின்னு. నాలుక అగ్ని. அது என்ன நெருப்பு? అది ఎటువంటి అగ్ని? నరక అగ్ని இருக்கு, హెల్ ఫైర్. అది నరకాగ్ని. అది నావుల హెల్ ఫైర్ ఇருக்கு. అది నాలుకలో నరకాగ్ని ఉంటుంది. మూడవది ఈవిల్, మూడో కీడు. அதே verse 6 లో వాసిக்கிறோம். అదే 6 లో 6 లో మనం చూస్తాం. அது అనీతి நிறைந்த ఉలగం, unrighteous world, world of iniquity. అది సర్వ శరీరునకు మాలిన్యం కలుగు చేసేది. అది అనీతి పాప ప్రపంచం. పాప ప్రపంచం. పాప ప్రపంచం, అనీతి நிறைந்த ఉలగం. అది అనీతితో కూడినటువంటి ప్రపంచం. అది అதான் சொல்றேன், பொய், புரட்டு, பித்தலாட்டம், வஞ்சகம், இதெல்லாம் అబద్ధము మరి సమర్థించుకోవడం, ఇవన్నీ కూడా. ஒன் மோர் ஈவில், இன்னொரு தீமை 8వ వచనத்தில் వాసిக்கிறோம். 8వ వచనంలో ఇంకొక కీడు. சாவுக்கு ஏதுவான விஷம் நிறைந்ததா இருக்கு. మరణకరమైన విషంతో నిండినది. ఓకే, எவ்வளவு ஈவில்ஸ்? ఎన్ని కీడులు? பெருமை, నావిల பெருமை இருக்கு. నాలుక అతిశయపడేది ఒకటి. హెల్ ఫైర్ இருக்கு, అది అగ్ని ఉన్నది. 2 నావుల అనీతి இருக்கு. నాలుకలో అనీతి ఉంటుంది. నావుల விஷம் இருக்கு, నాలుకలో విషం ఉంటుంది. అజ్ఞానులే, ప్రియమైన వాళ్ళారా, இதுல இருந்து வரக்கூடிய வார்த்தை, ఈ యొక్క నోటి నుంచి వచ్చే మాటలు, நான் நினைக்கிறேன் ஜீசஸ் ஒரு ரியலா ஒரு மனுஷனை குறித்து சொன்னார். యేసుక్రీస్తు ప్రభువు నిజంగా ఒక మనిషిని గురించి చెప్పాడు. ஒரு உண்மையான சம்பவத்தை சொன்னார். ఒక నిజమైన ఒక సంభవాన్ని తెలియపరిచాడు. ఐశ్వర్యవాన్ లాజర్ குறித்து சொன்னார். ఐశ్వర్యవంతుడు లాజరు గురించి. அந்த ஐஸ்வர்யவான், ఈ ధనవంతుడు, அவன் எங்க ఎండానా அப்படின்னா నరక అగ్నిயில் వేదనపட்டுக்கிட்டு இருந்தான். ఇతను ఎక్కడ ముగించబడ్డాడంటే నరకాగ్నిలో ముగించబడ్డాడు. அவன் அங்கேருந்து అబ్రహాం பார்த்து కదర్றான். ఇప్పుడు అబ్రహాం చూసి ఏడుస్తున్నాడు. தகப்பனாகி అబ్రహామే, తండ్రివైన అబ్రహామా, நான் నరక వేదన பண்றேன், నేను నరక వేదన పడుతున్నాను. என் நாவை குளிர பண்ணும், నా యొక్క నాలుకని చల్లార్చు, என் நாவை குளிர பண்ணும்படி நான் வேண்டுகிறேன். నా యొక్క నాలుకని చల్లార్చినట్టు నేను వేడుకుంటున్నాను. நான் நினைக்கிறேன், నేను అనుకుంటున్నాను. இங்க பாருங்க, இத்தனையும் அவனை கொண்டு போய் என்ன செஞ்சிருச்சுன்னா நரக அக்கினியில் அந்த ஐஸ்வர்யவானை போய் கொண்டு போய் நிறுத்திருச்சு. నేను అనుకుంటున్నాను ఈ యొక్క మన చదువుకున్నట్టు ఇన్ని విషయాలు కూడా అతనిని నరకాగ్ని తీసుకుని పోయి, அதாவது இந்த மூன்று வேத பகுதிகளே நீங்க ஒன்னா இணைக்க முடியும். உங்களை ஒன்றா இணைச்சு நீங்க தியானிங்க. నేను ఏమనుకుంటున్నానంటే ఈ యొక్క మూడు యొక్క వచనములు మీరు ఒకటి చేసి మీరు చదవమని ధ్యానించమని కోరుతున్నాను. 1 మత్తయి 5 జీసస్ சொன்ன వార్తే. 1 మత్తయి సువార్త 5వ అధ్యాయము యేసు చెప్పిన మాట, கோபத்தினால் வரக்கூடிய வார்த்தை ஃபுல் அப்படின்னு சொல்லுகிறவன் எரி நரகம் ஆண்டவர் சொன்னார். 1 కోపం ద్వారా బుద్ధిహీనుడు అని చెప్పువాడు నరకాగ్నికి లోనవుతున్నాడు. 1 Matthew 5. మత్తయి సువార్త 5వ అధ్యాయము. அடுத்து జీసస్ ஒரு உண்மையான சம்பவத்தை சொன்னார். యేసుక్రీస్తు ప్రభువు ఇంకొక నిజమైన సంభవం చెప్తున్నాడు. Luke 16 లూకా 16వ అధ్యాయము ஒரு ஐஸ்வர்யவானை குறித்து சொன்னார். ఒక ధనవంతుని గురించి చెప్తున్నాడు. அவன் నరక అగ్ని వేదనైல அவன் కదర్నాன். అతను నరకాగ్నిలో మరి వేదనతో మరి ఏడ్చి ఉన్నాడు, వేదన పడుతున్నాడు. ఓకే, జేమ్స్ இந்த ரெண்டுத்தையும் சேர்த்து ஒண்ணா சேர்த்து காண்பிக்கிறார். ஜேம்ஸ் 3ல యాకోబు గారి జేమ్స్ యాకోబు 3వ అధ్యాయంలో మరి ఈ రెండు చేర్చి చెప్తున్నాడు. ఓకే, அந்த ஐஸ்வர்யவானுடைய வாழ்க்கை எப்படி இருந்துச்சு? ధనవంతుని యొక్క జీవితం ఏ విధంగా ఉంది? ఆ வாழ்க்கையில எவ்வளவு பெருமையாய் ஐஸ்வர்யவானாய் అనుదినமும் சுகபோகமாய் வாழ்ந்தவன். తను తన జీవితంలో ఎంత అతిశయంగా గర్వంగా మరి సుఖ జీవితాన్ని జీవించినాడో. அவனுடைய நாவுல నరక అగ్ని இருந்துச்சு. తన యొక్క నాలుకలో మరి నరకాగ్ని ఉన్నది. அந்த ஐஸ்வர்யவான், ధనవంతుడు அவனுடைய வீட்டுல இருக்க வேலைக்காரர்கிட்ட எல்லாம் எப்படி டீல் பண்ணான்னு தெரியல. ఒకవేళ తన దగ్గర ఉన్నటువంటి యొక్క పనివారి దగ్గర ఏ విధంగా డీల్ చేసినాడు తెలియదు మనకి. இப்படிதான் சொல்லிருப்பா, ఈ విధంగా చెప్పి ఉంటాడు. ఫుల్ కమ్ మ్యాన్, బుద్ధిహీనుడా రారా. ఎత్తన తర சொல்ற, அறிவு இருக்கா உனக்கு, சென்ஸ் இருக்கா உனக்கு? ఎన్నిసార్లు చెప్పాను, నీకు జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా? కమ్ రా. ఫుల్ బుద్ధిహీనుడా, ఇడియట్ ఆ విధంగా చెప్పుంటాడు. அவனுடைய நாவுல ஹெல் ஃபயர் இருந்தது. తన యొక్క నాలుకలో నరకాగ్ని ఉన్నది. அவனுடைய ஐஸ்வர்யம், அவனுடைய నావులో ఎவ்வளவு అనీతి இருந்துச்சுன்னு தெரியல. తన యొక్క ఆ యొక్క ధనవంతుని యొక్క నోటిలో ఎంత అనీతి ఉన్నదని మనకు తెలియదు. ఓకే, இப்போ என்ன ஆயிடுச்சு? இப்போ verse 6ல வாசிக்கிறோம். ఇప్పుడు 6లో మనం 6లో చూస్తాం చూడండి. நான் அந்த verse அப்படி நான் மாற்றி வாசிக்கிறேன். ఇప్పుడు ఈ యొక్క 6వ వచనం నేను మార్చి చూస్తాను చూడండి. நல்லா கவனிங்க, గమనించండి. அந்த ரிச் மேன் ஐஸ்வர்யவானுடைய நாவானது அவனுடைய முழு சரீரத்தையும் கரைப்படுத்தி அவனுடைய ஆயுள் சக்கரத்தை கொளுத்தி நரக அக்கினியில் கொளுத்தி விட்டது. ఈ 6వ వచనం చదువుతున్నాం చూడండి. ఈ ఐశ్వర్యవంతుని యొక్క నాలుక తన అవయమును ఉంచబడిన పాప ప్రపంచమై
సర్వశరీరకు మరణాన్ని కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రం చిచ్చుపెట్టి నరకాగ్ని తీసుకొని పోయినది. பிரியமானவர்களே, ప్రియమైన వారలారా, இவையெல்லாம் சாதாரணமா எடுத்துட வேண்டாம். ఇవన్నీ కూడా మనం సాధారణంగా తీసుకోవద్దాం. ஒருபோது சாதாரணமா எடுத்துட வேண்டாம். ఒక్కసారి కూడా మనం సాధారణంగా తీసుకోవద్దాం. ஜீசஸ் மேத்யூ 5ல சொன்ன வார்த்தைகள், యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5లో చెప్పిన మాట. இன்னைக்கு கிறிஸ்தவத்துல யாரும் என்ன செய்யறது இல்லைன்னா கோவத்தெல்லாம் சீரியஸா எடுக்கிறதே கிடையாது. ఇప్పుడు క్రైస్తవ జీవితంలో ఇప్పుడు ఏం చేయట్లేదంటే కోపమును వారు సీరియస్ తీసుకునేదే లేదు, తీవ్రంగా తీసుకోవట్లేదు. மனுஷர் பேசும் வீணான வார்த்தைகள் யாவையும் குறித்து நியாய தீர்ப்பினால் கணக்கு ஒப்பிக்கணும்னார். మనుషులు మాట్లాడుతున్నట్టు వ్యర్థమైన ప్రతి మాటకు న్యాయ విమర్శలు తీర్పు జరుగుతుంది. இது யாரும் ஜாக்கிரதையா எடுத்துக்கிறது. అసలు ఈ మాట ఎవరు కూడా మరి జాగ్రత్త తీసుకునేదే లేదు. தாப்பனே, என் வாய்க்கு காவல் வைங்க, నాన్న తండ్రి నా యొక్క నోటికి కావలి ఉంచండి. இவ்வளவு நாட்களாய் என்னுடைய நாவுல நரக அக்கினி இருந்தது போதும். ఇన్ని దినాలుగా నా యొక్క నాలుకలో నరకాగ్ని ఉన్నది చాలు. இதுல பரலோக அக்கினியை வைங்க. ఈ యొక్క నాలుకలో మరి పరలోకపు అగ్ని వేయండి. பரிசுத்த அக்கினி என் நாவில் இருக்கட்டும். పరిశుద్ధమైన అగ్ని నా యొక్క నాలుకలో ఉండును గాక. என் வாயிலிருந்து வரக்கூடிய வார்த்தைகள் சூத்திங் வேர்ட்ஸா இருக்கட்டும், ஹெல்த்தி வேர்ட்ஸா இருக்கட்டும். నా యొక్క నాలుక నుంచి వచ్చే మాటలన్నీ కూడా మరి మృదువైన మాటలకు ఉండును గాక. கூல் வேர்ட்ஸா இருக்கட்டும், మరి చల్లనైన మాటలు ఉండును గాక. என்னுடைய வார்த்தையில் அடுத்தவருடைய காயத்தை ஆற்றட்டும். ఇది నా యొక్క మాటలు మరి ఇతరుల యొక్క గాయాలను ఆర్పును గాక. என்கரேஜ் பண்ணட்டும், ఇతరులను నేను ప్రోత్సహించును గాక. ஹீல் பண்ணட்டும், మరి వారిని స్వస్థపరచును గాక. தயை நிறைந்த வார்த்தைகள் நாவில் இருக்கட்டும். దయ కలిగిన మాటలు నా యొక్క నోటిలో ఉండును గాక. பரிசுத்த ஆவியினால் என்னை அபிஷேகிங்க. పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. ఎస్ இந்த பகுதியில நாம் we should work out our salvation. நம்மளுடைய ரட்சிப்பு நிறைவேற நாம் பிரயாசப்படணும். అవును, ఈ యొక్క ప్రదేశంలో మనము మన యొక్క రక్షణ మనము కాపాడుకుందాం గాక. நாம் పదరి பேசிட கூடாது, మనము అదిరిపడకూడదు. வாயில வர்ற வார்த்தையெல்லாம் நாம் பேசிட கூடாது. నోటి నుంచి వచ్చిన మాటలనే మనం మాట్లాడకూడదు. பழைய பாட்டு మనుషులాల కంట్రోల్ பண்ண முடியாது. అవును, పాత నిబంధన జీవితంలో ఉన్నటువంటి మనుషులు వారు కంట్రోల్ చేసుకోలేకపోయారు. புதிய உடன்படிக்கையில் இருக்கு நாம் இயேசு கிறிஸ்துவினால் இந்த ஜெய ஜீவன் நமக்கு தேவன் வாக்கு பண்ணியிருக்கிறார். అయితే కృత నిబంధనలో ఉంటున్న మనము యేసుక్రీస్తు ద్వారా మనము ఇటువంటి జయ జీవితాన్ని మనం జీవించగలుగుతాం. கோபத்தை ஆளுகை செய்ய முடியும், కోపమును ఏలుబడి చేయొచ్చు. இயேசு கிறிஸ்து கோபத்தை ஆளுகை செஞ்சார். యేసుక్రీస్తు ప్రభువు వారు కోపమును ఏలుబడి చేశాడు. ஒரு சில வார்த்தைகளை சொல்லி நான் முடிக்க ఇంకొన్ని விரும்புகிறேன். మాటలు చూపించి నేను ముగిస్తాను. இந்த వార్த்தைகளை நீங்க இதயத்துல நீங்க எழுதி கொள்ளலாம். ఈ యొక్క వాక్యాలు మీ యొక్క హృదయంలో మీరు రాసుకోవాలి. ஒரு 3-4 వచనங்களை நான் உங்களுக்கு சொல்றேன். ఒక 3-4 వచనాలు మీకు చూపించాలనుకుంటున్నాను. இயேசு கிறிஸ்துவை குறித்ததான వచనங்கள். యేసుక్రీస్తు గూర్చిన మాటలు. இது இந்த 2025ல இவைகள் உங்களுக்கு பரிசுத்த ஆவியானவர் அடிக்கடி நினைப்பூட்டு கொண்டே இருக்கட்டும். ఈ యొక్క 2025 సంవత్సరంలో మరి పరిశుద్ధాత్మను మీకు మాటికి జ్ఞాపకం చేయను గాక. ఒకటి ఇది అబౌట్ జీసస్, ఇది యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి. 1 పేతురు 2వ అధ్యాయం 23వ వచనం 23వ వచనము. முதல் பார்ட் மட்டும் வாசிப்போம். మొదటి భాగం మొత్తం చదువుతాను. 1 పేతురు 2వ అధ్యాయం 23వ వచనము. அவர் வையப்படும் பொழுது பதில் வையவில்லை. ఆయన నోటని ఆయన పాపం చేయలేదు, ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ஓ அப்படி இருக்கா? ஆமா, அப்படிதான் இருக்கா? 23 ஃபர்ஸ்ட் பார்ட் பாடிங்க. அவர் దూషింపబట్టు బదులు దూషిక. ஓ வையப்படுங்கிறது దూషి, కరెక్ట్. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. నంబర్ 1 ఒకటేది. 1 పేతురు 2:23 நம்ம హృదయத்துல வச்சுக்கோ. 1 పేతురు 1:23 మన హృదయంలో పెట్టుకుందాం. அவர் வையப்படும் பொழுது பதில் வையல, ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఓకే. அடுத்தது ఆ తర్వాతది యేసయ్య 53. యెషయా గ్రంథము 53. యేసయ్య 53 యెషయా గ్రంథము 53 7వ వచనం 7వ వచనము. సింపుల్ எடுத்துக்கிட்டா போதும். நம்ம ఇవి మనము సింపుల్ గా మనం చూస్తే చాలు. యేసయ్య 53:7 53వ అధ్యాయము 7వ వచనము చివరి ఉంటుంది, அதாவது మధ్యలో ఉంటుంది. மயிர் கத்திரிக்கிறவனுக்கு முன்பாக சத்தமிடவில்லை. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. அந்த వచనத்துல 3 தடவை சொல்லப்பட்டிருக்கு. அந்த 7వ వచనத்துல ఈ యొక్క 7వ అధ్యాయంలో మూడు సార్లు రాయబడి చూసారా? தம்முடைய வாயை திறக்கவில்லை, ఆయన తన నోరు తెరవలేదు. சத்தமிடாதிருந்தார், ఆయన మౌనంగా ఉన్నాడు. வாயை திறவாதிருந்தார், నోరు తెరవలేదు. చూడండి, ஜெயித்தெழுந்த இயேசுனுடைய வாழ்க்கை பாருங்க. జయించి చూపించినట్టు యేసుక్రీస్తు యొక్క జీవితం చూడండి. அதாவது மயிர் கத்திரிக்கும் பொழுது சத்தம் விடாது இருந்தார். బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా ఆయన నోరు తెరవలేదు. அது என்ன மயிர் கத்திரிக்கிறது? అదేంది బొచ్చు కత్తిరించడం? நம்மளுடைய நேம், ஃபேம், நம்மளுடைய டிக்னிட்டி இதெல்லாம் போகும்பொழுது, మన యొక్క పేరు, మన యొక్క గౌరవము, మన యొక్క
మనల్ని గురించినటువంటి యొక్క పేరు పోతున్నప్పుడు எல்லாம் மயிர் கத்திரிக்கப்படும் பொழுது అదంతా ఆ యొక్క ఘనత కలిగిన అంత ఆ యొక్క వెంట్రుకలు కత్తిరిస్తున్నప్పుడు, బొచ్చు కత్తిరిస్తున్నప్పుడు வாய் திற சத்தமிடாது இருந்தார். నోరు తెరవకుండా గమ్ముగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. ஓகே, நம்பர் 1, ఒకటి வையப்படும் பொழுது பதில் வைல. దూషించబడి బదులు దూషించలేదు. மயிர் கத்திரிக்கப்படும் பொழுது சத்தமிடல. బొచ్చు కత్తిరించిన వాడినప్పుడు నోరు తెరవలేదు. ஓகே, மூன்றாவது ஒரு வசனம். 3వ వచనము Matthew 27. మత్తయి సువార్త 27వ అధ్యాయము. Matthew 27 మత్తయి సువార్త 27వ అధ్యాయము verse 12, 13, 14 వాసిపం. 12, 13, 14. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరం మోపుచున్నారు, నీవు వినలేదా అని ఆయన అడిగిను. అయితే ఆయన ఒక మాట నేను అతని ప్రత్యుత్తరం లేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. Praise the Lord. Praise the Lord. இதான் ஜீசஸ். ఇది యేసు. பொய்யாய் குற்றம் சாட்டும் பொழுது மாறுத்திரம் ஒன்றும் சொல்லாமல் இருந்தார். மாறுத்திரம் சொல்லவில்லை. నేరమును మోపుచున్నప్పుడు ఎటువంటి మరి ప్రత్యుత్తరం ఏమీ లేదు. ఆయన ஒரு வார்த்தை மாறுத்திரம் சொல்லவில்லை. ఒక్క మాట కూడా చెప్పలేదు. எப்ப? பொய்யாய் குற்றம் சாட்டும் பொழுது. ఇప్పుడు అబద్ధంగా మరి అనేకమైనటువంటి నేరములు మోపుతున్నప్పుడు. ஓகே, போதும். இந்த 3 வசனங்களை வச்சுக்கிட்டாலே போதும். ఈ 3 వచనాలు మీరు జ్ఞాపకం చాలు. எவ்வளவு வசனங்கள் இருக்குல்ல, அந்த 3 வசனங்கள் உள்ளார வச்சு. ఎన్నో వచనాలు ఉన్నాయి, అయితే ఈ 3 వచనాలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. வையப்படும் பொழுது பதில் வைல. దూషించబడుతున్నప్పుడు బదులు దూషించలేదు. ఒకటి. மயிர் கத்திரிக்கப்படும் பொழுது சத்தமிடல. బొచ్చు కత్తిరిస్తున్నప్పుడు నోరు తెరవలేదు. 2. பொய்யாய் குற்றம் சாட்டப்படும் பொழுது மாறுத்திரம் ஒன்று சொல்லவில்லை. అబద్ధముగా నేరములు మోపుతున్నప్పుడు బదులు మాట్లాడలేదు. 3. இவர்தான் நம்மளோட ரட்சிப்பின் அதிபதி. ఈయన మన రక్షణ యొక్క అధిపతి. நாம் அவரை தான் நோக்கி பார்க்கணும். మనం ఆయననే మనం చూస్తుండాలి. நாமும் நம் சோதிக்கப்படுகிற நமக்கு அவர் உதவி செய்ய வல்லவராய் இருக்கிறார். అవును, మనం శోధించబడుతున్న మనకి ఆయన సహాయం చేయవాడు అన్నాడు. அவர் கோபத்தை ஜெயித்தார். ఆయన కోపం జయించాడు. மாம்சத்திலே பாவத்தை ஆக்கினைக்குள்ளா தீர்த்தார். అవును, తన యొక్క మాంసమును శరీరమును మరి పాపమును తీర్పు తీర్చాడు. இயேசுவே, இந்த வாழ்க்கை எனக்கு நிஜமாக்குங்க. ప్రభువా, ఈ యొక్క జీవితం నాకు నిజం చేయండి. அப்ப அவருடைய மாம்சத்துல சோதிக்கப்பட்டார்ல, తన యొక్క మాంసంలో మరి శరీరంలో మరి శోధించబడ్డాడు కదా, அது எல்லாத்தையும் மாம்சத்துல ஆக்கினைக்குள்ளா தீர்த்தார். అవును, ఈ యొక్క శరీరం అంతటిని కూడా మరి ఆయన అప్పగించుకున్నాడు. அதாவது நாம் கடந்த நாட்களில் என்ன செஞ்சிட்டோம் அப்படின்னா, అయితే మనము గతించిపోయిన దినాల్లో మనం ఏం చేసామంటే, நம்மளுடைய மாம்சத்தில் உள்ள நிறைய இச்சைகள் இருக்கு. మన యొక్క శరీరంలో అనేకమైన ఇచ్చలు ఉన్నాయి. கோபம் கூட ஒரு இச்சை தான். కోపం కూడా ఒక ఇచ్చే. கோபம் ஒரு இச்சை. కోపం అనేది ఒక ఇచ్చ. அந்த கோபத்துக்கு நாம் நிறைய ஃபீட் பண்ணிட்டோம். ఈ యొక్క కోపమునకు మనము ఎంతగానో మనము పోషించాం దాన్ని முற்காலத்தில். ఒక కాలంలో. ఇప్పుడు அந்த கோபம்ங்கிறதான அந்த பாம்புக்கு இப்ப நாம் ஃபீட் பண்ணக்கூடாது. అయితే ఈ కోపం అనేటువంటి ఇక బావికి మనము ఇక మీదట మనము పోషించబోయేది లేదు. இப்ப நாம் வையப்படுறோம். ఇప్పుడు మనము దూషించబడుతున్నాం. நமக்குள்ள இருந்து உள்ள இருந்து வருது. ఇప్పుడు మన లోపల నుంచి ఏదో వస్తుంది. இப்ப என்ன செய்யணும்? ఇప్పుడు ఏం చేయాలి? మనము ஒரு తడి எடுத்து அந்த கோபம்ங்கிறதான அந்த இச்சை அடிக்கணும். ఒక మెల్లి తీసుకొని ఆ యొక్క కోపం అనే దాన్ని కట్టాలి. இதான் டேக்கிங் அப் த கிராஸ். ఇది సిలువను మోయటం. இதான் சிலுவையில் அறையிறது. ఇది సిలువలో అప్పగించుకోవటం. மயிர் கத்திரிக்கப்படும் பொழுது, బొచ్చు కత్తిరిస్తున్నప్పుడు, நம்மளுடைய குடும்பம் மானம் மரியாதை குறித்து பேசும் பொழுது நம்ம உள்ளார கோபப்படுறது. మన కుటుంబము మన యొక్క మానవ మర్యాదలు లేకపోతే గౌరవాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు, எஸ், அதை ஃபீட் பண்ணது போதும், అది మనము పోషించింది చాలు. இப்ப என்ன செய்யணும்? சிலுவையில் அறையணும். ఇప్పుడు ఏం చేయాలంటే మనము సిలువ వేయాలి దాన్ని. பொய்யாய் குற்றம் சாட்டும் பொழுது, లేకపోతే మన మీద అబద్ధంగా నేరం మోపుతున్నప్పుడు உள்ள இருந்து ஒண்ணு வருது. లోపల నుంచి ఇప్పుడు ఏదో వస్తుంది మనకడ. எஸ், மாறுத்திரம் சொல்லுவதற்கு, మరుతరం మరి చెప్పడానికి, எஸ், அடிக்கணும். మళ్ళీ మనం కొడపోతున్నాం. இப்படிதான் ஜீசஸ் இருந்தார். ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువు வாழ்நாள் முழுவதும் తన மாம்சத்தை சிலுவையில் அரைஞ்சுக்கிட்டே இருந்தார். తను జీవించినన్ని దినాలు తన యొక్క శరీరం మరి సిలువ వేస్తూనే వచ్చాడు. அவரை பின்பற்றும்படிக்கு நாம் அழைக்கப்பட்டிருக்கோம். ఆయన వెంబడించినట్లుగా మనము పిలువబడి ఉన్నాము. அவர் நமக்கு உதவி செய்ய வல்லவராய் இருக்கிறார். ఆయన మనకి సహాయం చేయడానికి సమర్థుడై ఉన్నాడు. கடந்த நாட்கள்ல அந்த பாம்புகளை எல்லாம் நாம் ஃபீட் பண்ணது போதும். இப்பொழுது நாம் அவைகளை என்ன செய்வோம்? சிலுவையில் நாம் அறைய கொடுப்போம். మనం గతించిన దినాల్లో మరి ఇక పాముల ఇక సర్పములంటే మనం పోషించదు చాలు. అయితే ఇప్పుడు మనం సిలువ అయిపోతున్నాం. அது கண்களின் இச்சையா இருக்கட்டும், అది మోహపు చూపులై ఉండొచ్చు, மோக இச்சையா இருக்கட்டும், లేకపోతే మోహమై ఉండొచ్చు, பொய் சொல்றதா இருக்கட்டும், అబద్ధమాడేదై ఉండొచ్చు, கோபப்படுறதா இருக்கட்டும், కోపపడేదై ఉండొచ్చు, மனுஷர்களை மன்னிக்காம இருக்கிறதா లేకపోతే இருக்கட்டும், మనుషులు క్షమించలేదై ఉండొచ్చు, பணாசையா இருக்கட்டும், ధనాపేక్ష ఉండొచ్చు. எஸ், இப்படிப்பட்ட இச்சைகளை எல்லாம் நாம் சிலுவையில் நாம் அறைய கொடுத்து கொண்டே இருப்போம். ఇటువంటి కోరికలు ఇచ్చలన్నిటిని కూడా మనము సిలువ వేయాలి.
பரிசுத்த ஆவியானவருடைய வல்லமை இல்லாம இந்த வாழ்க்கையை நான் வாழ முடியாது. పరిశుద్ధాత్మని యొక్క బలం లేకుండా ఈ యొక్క జీవితం జీవించలేం. தேவன் நமக்கு பரிசுத்த ஆவி தந்திருளும்படிக்கு நாம் ஜெபம் பண்ணுவோம். దేవుడు మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించడం మనం ప్రార్థిద్దాం. ஆண்டவரே என்ன அபிஷேகே, ప్రభువా నన్ను అభిషేకించండి. உம்முடைய பலன் இல்லாம என்னால ஒண்ணும் செய்ய మీ கூடாது. బలం లేకుండా నేను ఏమీ చేయలేను. என்னை உயர்த்துங்க, నన్ను హెచ్చించండి. நான் மேல போகணும்னு விரும்புறேன். అవును, నేను పరలోకపు ఉన్నతమైన స్థలానికి పోవాలని ఇష్టపడుతున్నాను. பாவத்துக்கு மேல, పాపానికి మేల పైగా, இந்த பூமிக்கு மேல, ఈ భూమికి పైగా, சாத்தானுக்கு மேல, సాతాను మీదుగా இயேசுவே நான் உயர்த்தப்படணும்னு நீங்க விரும்புறீங்க. ప్రభువా నన్ను హెచ్చించాలని ఇష్టపడుతున్నావు. நான் தாழ்த்துறேன். నన్ను అప్పగించుకుంటున్నాను. எனக்கு உம்முடைய கிருபையை தாங்க. మీ యొక్క కృప నాకు అనుగ్రహించండి. தாழ்மை உள்ளவர்களுக்கு தேவன் கிருபையை கொடுக்கிறார். దీనులకు ఆయన కృపను అనుగ్రహించి వాడేనాడు. கர்த்தர் கிருபை செய்வாராக. తండ్రికి ప్రభుకి కృపను అనుగ్రహించుగాక.